హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ భార్య విలువ. ఆ భర్త తెలుసుకుంటాడా? చివరికైనా ఆ భర్త ఆ అత్తింటి వారు తెలుసుకుంటారా ఆమె విలువ? ఈ కథ విని ఆ విషయం మనం తెలుసుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్దామా? కథ పేరు భార్య విలువ. నందిని ఏడుస్తూ రమేష్కి ఫోన్ చేసింది. ఏమండి, నాన్నగారు చనిపోయారట, నేను వెళ్తున్నాను, పాపను తీసుకొని రండి మీరు అని చెప్పింది ఏడుస్తూ. అలాగే నందు, ఇప్పుడే వస్తున్నాను, నువ్వు బాధపడకు అని చెప్పి షాపు కుర్రవాడిని చూసుకోమని స్కూల్కి వెళ్ళి పాపను తీసుకొని నందిని పుట్టింటికి వెళ్ళాడు రమేష్. ఉన్న ఒక్క తండ్రిని పోగొట్టుకొని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది నందిని. పాప కూడా తనని ఎంతో ప్రేమగా చూసుకునే తాతగారు ఇక లేరని, తిరిగి రారని తెలుసుకొని తల్లిని పట్టుకొని ఏడుస్తూ ఉంది. అత్తగారి పట్టింపులు, ఆవిడ దెప్పి పొడుపులు తెలుసు కనుక నందిని స్వయంగా అత్తగారికి ఫోన్ చేసింది తన తండ్రి చనిపోయాడని. అయ్యో, అతను ఇప్పుడే చావాలా? ఇది అసలే కార్తీక మాసం. ఇలాంటప్పుడు నేను చావింటికి మైలింటికి ఎక్కడికి రాను. అసలే నేను ఈరోజు సోమవారం ఉన్నాను అంది. టక్కున ఫోన్ పెట్టేసింది నందిని. ఆ తర్వాత రమేష్ కూడా తల్లికి ఫోన్ చేశాడు. అమ్మా, మా మామయ్య గారు చనిపోయారు, నేను తమ్ముడికి ఫోన్ చేస్తాను, వాడు తీసుకొని వస్తాడు అన్నాడు. ఎక్కడికి రా నేను వచ్చేది? నీ మామేమి పెద్ద లార్డ్ కాదులే, నాకు అతన్ని చూస్తేనే ఒళ్ళు మంట. ఇస్తానన్న కట్నం ఇంతవరకు ఇవ్వలేదు. అయినా నేను ఇప్పుడు సోమవారం వ్రతం చేస్తున్నాను. కార్తీక మాసంలో నేను చావులకు రాను. ఎవరూ లేరని కొంపతీసి నువ్వు తలకొరివి పెడతావేమో. అలా పెడితే దినమయ్యే వరకు ఈ ఇంటికి రాకు, అక్కడే ఉండండి అని చెప్పింది కొడుకుతో. ఆవిడకి మొదటి నుంచి నందిని పుట్టిళ్ళంటే చాలా చిన్న చూపు. అది ఎందుకో నందినికి అర్థం కాదు. వాళ్ళకంటే వాళ్ళ పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. కేవలం కోడలి పుట్టిళ్ళు అన్న చిన్నతనం అంతే అనుకుంటుంది. ఎవరు ఏడ్చినా, ఎవరు రాకపోయినా కాలం ఆగదు. జరగాల్సిన పనులు ఆగవు కదా. రమేష్కి తల్లి మాట అంటే వేదం. ఆమె మాట విని తలకొరివి పెట్టడానికి తటపటాయిస్తుంటే నందిని ఎవరూ అవసరం లేదు, ఆయన కడుపున పుట్టిన నేను ఉన్నాను అని తండ్రికి తనే తలకొరివి పెట్టింది. దానికి అత్తగారు ఫోన్లోనే నానా రాద్ధాంతం చేసింది. ఎవరిని అడిగి ఇలాంటి పనులు చేశావు? మన ఇంటా వంట ఉందా? ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళటం, ఇలా తలకొరివి పెట్టడం. నువ్వు ఆ వంక పెట్టుకొని అక్కడ కూర్చుంటే ఇక్కడ పనులన్నీ చచ్చిన నీ బాబు చేస్తాడా అని రంకెలు వేసింది. ఏమీ మాట్లాడలేదు నందిని. ఈ సమయంలో ఆమెతో గొడవ పెట్టుకునే ఓపిక తనకి లేదు. ఈ వంక పెట్టుకొని అక్కడ కూర్చుంటావేమో, ఏమీ అవసరం లేదు, మాకు అలాంటి పట్టింపులు లేవు, వాడితో పాటు ఇంటికి వచ్చేసేయి, ఇది మనిల్లేగా, అభ్యంతరం లేదులే అంది. ఇందాక భర్త తలకొరివి పెడితే తల్లి ఇంటికి రావద్దు అని చెప్పిందని చెప్పాడు. ఇప్పుడు ఇలా అంటుందేంటి? అవునులే, అక్కడ తను లేకపోతే అటు పుల్ల తీసి ఇటు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. పైగా కూతురు కూడా కాన్పుకు వచ్చి ఉంది. ఆమెకు రకరకాలుగా వండి పెట్టాలి. ఇంట్లో బండెడు చాకిరి ఎవరు చేస్తారు? జీతం భత్యం లేని పని మనిషి తను ఉంది కదా అని నవ్వుకుంది. లేదత్తయ్య, నేను రాను. ఇందాక పంతులు గారిని అడిగాను. తలకరువు పెట్టిన వాళ్ళు పెద్ద కర్మ అయిపోయి గుడిలో నిద్ర చేసి వచ్చే వరకు అక్కడే ఉండాలి అని చెప్పారు. ఈ 10 రోజులు ఎలాగో సర్దుకోండి. తప్పదత్తయ్య, అందులో కావ్య గర్భవతి, ఆమెకేదైనా కీడు జరిగితే మనం తట్టుకోగలమా అని సెంటిమెంట్తో కొట్టింది. ఆ మాటతో ఏమీ మాట్లాడలేక నోరు మూసుకొని ఉండిపోయింది సుందరమ్మ. అసలు నిన్నెవడు పెట్టమన్నాడు? పెద్ద మగరాయిళ్లాగా అన్నిటికీ రెడీ అవుతావు అని కోడల్ని 4 తిట్టి చిన్న కొడుకు కోడల్ని రమ్మని ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న చిన్న కోడలు రవలి ఫోన్లోనే ముక్కుతూ మూలుగుతూ, అయ్యో అత్తయ్య, నాకు 3 రోజుల నుంచి ఫీవర్ అండి, అసలు బెడ్ మీద నుంచి లేవలేకపోతున్నాను. మీ అబ్బాయి అన్నీ మంచం మీదకి అందిస్తున్నారు, అక్కడికి వస్తే ఎవరు చేస్తారు అని అంది. దొంగమొహం మధ్యాహ్నం పక్కింటి శాంతమ్మ గారికి షాపింగ్ మాల్లో కనిపించిందట. ఇంతలోనే ఎంత దొంగ నాటకం ఆడుతుందో, నాకు తప్పుతుందా అని పక్కింటి శాంతమ్మ దగ్గరికి వెళ్ళి, ఈ 10 రోజులు పనమ్మాయిని మా ఇంట్లో కూడా చేయమనండి, నాకేమో మోకాళ్ళ నొప్పులు, అమ్మాయేమో గర్భవతి, కోడలు మహాతల్లి ఇలాంటి టైంలో బాధ్యత లేకుండా పుట్టింటికి వెళ్ళి కూర్చుంది అని
ఆమె దగ్గర కోడల మీద ఉన్నవి లేనివి 1కి 4 చెప్పి సానుభూతి పొందింది. పని మనిషిని పంపించడానికి ఒప్పించుకుంది. ఆ విషయం తెలిసి చిన్న కోడలు కూడా వచ్చి ఇక్కడే తిష్ట వేసింది. తండ్రి దినకర్మలు కూడా తన చేతుల మీదగానే పూర్తి చేసింది నందిని. భర్త తప్ప అత్తగారింటి వారు ఎవరూ రాకపోవటం, నలుగురు 4 రకాలుగా మాట్లాడుకోవటంతో నందిని మనసు చిన్నపోయింది. తను ఆ ఇంటికి ఎంత చేస్తోంది, అయినా తనకు సాటి మనిషిగా కూడా విలువ ఇవ్వటం లేదు వాళ్ళు. కనీసం తెలిసిన వాళ్ళు చనిపోయినా కూడా మళ్ళీ చూడలేము అని వెళ్ళి చూసి వస్తారు. అలాంటిది అత్తగారింటి నుంచి ఒక్కరు కూడా రాలేదు, నా భర్త తప్ప. 10 మంది ఏమైనా అనుకుంటారని, కానీ లేకపోతే అతను కూడా వచ్చేవాడు కాదేమో. అలాంటి అత్తగారిల్లు తనకు అవసరమా అనుకుంది. నందిని కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తోంది. ఆమెకు నెలకు 1,80,000 శాలరీ వస్తుంది. మొత్తం భర్త చేతిలోనే పెడుతోంది. ఆమె చేతి ఖర్చులకు కూడా అతని దగ్గరే తీసుకుంటుంది. అంత శాలరీ ఏమవుతుంది? నెల తిరిగేటప్పటికీ అప్పులు ఎదురు చూస్తూనే ఉంటాయి ప్రతిసారి. రమేష్ది ఓ చిన్న బిజినెస్. అతని తండ్రి ఓ ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తూ ఉండేవాడు. అతను చనిపోవడంతో ఆ షాప్ని ఆ ఇంటికి పెద్ద కొడుకైన రమేష్ తన చేతిలోకి తీసుకున్నాడు. అలాగే ఇప్పుడు ఉంటున్న పాత మిద్దె ఇల్లు కూడా తండ్రి కాలం నుంచి వస్తుంది. తల్లి ఆ ఇంట్లోనే ఉంటుంది కనుక ఆ ఇంటిని రమేష్ కింద వదిలేసి తమ్ముడు బయటికెళ్ళి ఉంటున్నాడు. అతనికి ఇంకా ఎలాంటి జాబు లేదు. కానీ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లు చదువు పూర్తి కాకుండానే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తండ్రి ఇల్లు షాపు తీసుకున్నాడు కనుక తమ్ముడికి ఇంటి అద్దె కట్టటం, ఇంటి ఖర్చులకి నెల నెల రమేష్ డబ్బు ఇవ్వాలి అని తల్లి నిర్ణయించింది. వాడు చిన్నపిల్లోడురా, నువ్వు చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అనేది. దానికి కూడా నందిని అభ్యంతర పెట్టలేదు. ఇక కూతురైతే అమ్మని చూడాలనిపిస్తుంది అని మాటిమాటికి వస్తుంది. వచ్చిందంటే 10 రోజులు తక్కువ ఉండదు. వచ్చినప్పుడల్లా ఆమెకు చీర సారా పెట్టి పంపించాలి. అదేమంటే పుట్టింటి వాళ్ళు కనీసం పసుపు కుంకుమ కూడా పెట్టరా అంటుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే వాళ్ళకి పెడతాను, కానీ నెలకు 2 సార్లు వచ్చే వాళ్ళకు కూడా పసుపు కుంకుమలు అని, చీరలు సారెలు అని పెడతారా అనుకునేది నందిని. పైగా పండగలు వచ్చినాయంటే డిమాండ్ చేసి మరీ వేలల్లో డబ్బు గుంజేది. ఆమెను చూసి చిన్న కోడలు కూడా నేర్చుకుంది. నాకు ఒక్కదానికే ఇంట్లో ఏమీ తోచడం లేదత్తయ్యా. కావ్య ఇక్కడే ఉంటుంది కదా, మీరు ఉంటారు, ఇక్కడైతే నాకు బాగుంటుంది అని తను కూడా వచ్చి ఇక్కడే ఉంటుంది. వీళ్ళందరికీ చాకిరీ చేయలేక నడుము విరిగిపోతుంది. పైగా తనకి అర్ధరాత్రి వరకు కాల్సు మీటింగ్సు ఉంటాయి. 8:30 కల్లా బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నా ఒక్క పని కూడా అంటుకోరు. ఇంకా అవి కావాలి ఇవి కావాలి అని నందినికి ఆర్డర్స్ వేస్తారు. ఆమెకు మండిపోతుంది, కానీ సహిస్తూ ఉంది. కానీ ఆ ఇంట్లో తనకు విలువే లేదు. తన పాపని ఒక్కరు కూడా ప్రేమగా దగ్గరకు తీయరు. అది చాలా బాధగా అనిపిస్తుంది నందినికి. కావ్యకు ఆల్రెడీ ఒక పాప ఉంది. రంజనికి ఒక బాబు ఉన్నాడు. సుందరమ్మ వాళ్ళిద్దరిని నెత్తిన పెట్టుకొని చూస్తుంది. అది తప్పు కాదు, కానీ దివ్య కూడా తన మనవరాలే కదా. ఎప్పుడూ దివ్యని దగ్గరికి తీయదు, ప్రేమగా మాట్లాడదు. తనకేదైనా అవసరమైనా నానమ్మ అది కావాలి అని అడిగినా కూడా ఇవ్వదు. తన ఇంట్లో లేనప్పుడు తినేవి కానీ బొమ్మలు కానీ ఏమైనా వాళ్ళిద్దరికీ కొనిపెట్టి దివ్యకు మాత్రం కొనిపెట్టదు. ఆ తారతమ్యం నందినికి చాలా బాధగా అనిపిస్తుంది. నిజానికి రమేష్ షాపు ఎప్పుడూ అప్పుల్లోనే నడుస్తోంది. అతను అంత ఇంటిని నడపగలుగుతున్నాడంటే కేవలం నందిని శాలరీతోనే. ఆ విషయం తెలిసినా కూడా ఎవరూ తెలియనట్లే ఉంటారు. నందిని తల్లి కూడా ఆమెకు పెళ్ళైన సంవత్సరంలోపే క్యాన్సర్తో చనిపోయింది. తండ్రి చిన్న గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన డబ్బంతా తల్లి జబ్బు కోసం ఖర్చు పెట్టేశాడు. అందుకే నందినికి పెళ్లిలో ఇస్తానన్న 2 లక్షల కట్నం ఇవ్వలేకపోయాడు. సుందరమ్మ దానికి ఇప్పటికీ దెప్పుతూనే ఉంటుంది. నందినికి పెళ్ళైన 5 నెలలకే జాబు వచ్చింది. ఆమెకు స్టార్టింగ్ శాలరీనే 70,000. ఆమె హార్డ్ వర్క్కి వెంటనే ప్రమోషన్స్ వచ్చాయి. అలాగే ఓసారి కంపెనీ మారితే పెద్ద మొత్తంలో శాలరీ పెరిగింది. ఈసారి ప్రమోషన్ వస్తే 2 లక్షలు దాటిపోతుంది. ఈ శాలరీ అకౌంట్లో పడగానే భర్త ఫోన్లో తన అకౌంట్ని ఫోన్పే పెట్టుకున్నాడు. ఇక నేరుగా అతని చేతుల మీదగానే అన్నీ వాడేస్తాడు. తన తండ్రి ఇస్తానన్న కట్నం కంటే
ఎన్నో రెట్లు తన శాలరీగా వచ్చింది. మొత్తం కుటుంబానికే ఖర్చు అయిపోతుంది. కానీ అది వాళ్ళెవరూ గుర్తించరు. తన శాలరీ ఖర్చు పెట్టడం వాళ్ళ హక్కు అన్నట్లు మాట్లాడతారు. రమేష్ కూడా అదే అంటాడు. అతనికి ఏదైనా చెప్తే, నేను ఈ ఇంటి పెద్ద కొడుకుని, ఈ కుటుంబ బాధ్యత నా మీదే ఉంది, మనమే భరించాలి, పెద్దవాళ్ళమై అలా అంటే ఎలా అంటాడు. తమ్ముడు కుటుంబానికి, తల్లికి చెల్లెలకి ఖర్చు పెట్టినంత ధారాళంగా భార్యకి కూతురికి ఖర్చు పెట్టడానికి రమేష్కి కూడా చేయరాదు. అతను వాళ్ళకి ఏదైనా తెచ్చినా కూడా ఇది వాళ్ళకి అవసరమా అని అత్తగారో చెల్లెలో లాక్కుంటారు. పోనీలే, మీరంటే సంపాదించుకుంటున్నారు, వాళ్ళకెక్కడి నుంచి వస్తాయి? పైగా నీ తండ్రి ఆస్తి అంతా నువ్వు ఒక్కడవే తింటున్నావు, బాధ్యత తీసుకోకపోతే ఎలా అని అంటుంది మాటకి ముందు తల్లి. కుటుంబాన్ని బాధ్యతగా తీసుకొని నందిని కూడా ఏమీ మాట్లాడదు. ఆడపడుచు తోటి కోడలు ఖాళీగా ఇంట్లో కూర్చుంటారు. జాబ్స్ లేవు, ఏమీ లేవు. ఎంతసేపు టీవీతోటి కబుర్లతోటే కాలక్షేపం. రాత్రి తన ఇంటికి వచ్చేటప్పటికి 7 దాటుతుంది. తను వచ్చేటప్పటికి పాప బిక్కుబిక్కుమంటూ ఒక్కటే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. 2 పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్లలో దివ్యని కలవనెవరు. పెద్దవాళ్లను బట్టే కదా పిల్లలు కూడా ఉండేది. నందిని హృదయం పిండేసినట్లయ్యేది. తను నిద్రాహారాలు మాని ఇంత కష్టపడేది ఎవరి కోసం అనిపించేది. ఓ రోజు నందిని ఇంటికి వచ్చేటప్పటికి రమేష్ తమ్ముడు శశాంక్ 2 చిప్స్ ప్యాకెట్స్ స్వీట్స్ తెచ్చి తన కొడుక్కి చెల్లెలు కూతురికి ఇచ్చాడు. వాళ్ళిద్దరూ అవి తింటుంటే దివ్య ఆశగా వాళ్ల వైపే చూస్తూ ఉంది. పిల్లలకు తెలియకపోతే మానే, పెద్దవాళ్ళు అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. దివ్యకి కూడా పెట్టండి అని వాళ్ళు అనలేదు. 3 పిల్లలు ఉంటే 2 ప్యాకెట్స్ తెచ్చావేంటి అని సుందరమ్మ కూడా కొడుకుని అనలేదు. పిల్లలిద్దరూ కావాలని దివ్యకు ఆశ చూపిస్తూ తింటున్నారు. నందిని వచ్చి వాకిట్లో ఓ నిమిషం నిలబడి మరీ చూసింది. ఒకవేళ పొరపాటు జరిగిందేమో, దివ్యకి కూడా పెడతారేమో అని. కానీ దానికి రివర్స్లో, గుడ్లు మిటకరించుకొని అలా చూడకపోతే మీ రూంలోకి వెళ్ళి హోంవర్క్ చేసుకోవచ్చుగా అని తిడుతుంది అత్తగారు దివ్యని. ఎప్పుడు తిండి మొహం ఎరగనట్లు అలా చూస్తావేం, వాళ్ళకి అవి అసలు అరుగుతాయా అని ఆడపడుచు ఒక స్వీట్ తీసుకొని దివ్య చేతికి ఇవ్వకుండా కుక్కకు విసిరినట్టు విసిరేసింది. అది కింద పడింది. ఎంతైనా దివ్య 6 ఏళ్ల చిన్నపిల్ల. తనకి ఇష్టమైన స్వీట్, అందుకే కిందకు వంగి స్వీట్ తీసుకోబోయింది. అది చూసి నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి పూర్తిగా అర్థమైంది తన విలువ, తన బిడ్డ విలువ ఆ ఇంట్లో ఏంటో. నేను ఆ ఇంటికి ఒక పని మనిషిని, నా బిడ్డ ఓ కుక్క కంటే హీనం. వెంటనే దివ్య దగ్గరికి వచ్చి తనని ఎత్తుకుంది. దివ్య కింద పడ్డ స్వీట్ వైపే చూస్తుంది. వద్దు అన్నట్లు తల ఊపింది నందిని. స్వీట్ కావాలా బంగారు? నీకేం కావాలో నాకు చెప్పు, నేను ఆర్డర్ పెడతాను. అలా కింద పడినవి తినకూడదమ్మా అని కూతురికి చెప్పి నిప్పులు చెరిగే కళ్ళతో అక్కడున్న వాళ్ళని ఓ చూపు చూసి దివ్యనెత్తుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆమెకిక ఆ పూట వంట చేయాలి అనిపించలేదు. తను ఎవరి కోసం ఈ చాకరీ అంతా చేయాలి? వాళ్ళంతా పెద్ద లార్డుల్లాగా కూర్చొని ఉంటే తను మాత్రం పని మనిషిలా పడి పని చేయాలా? వాళ్ళంతా కనీసం తిన్న కంచాలు కూడా కడగటం లేదు. తను వచ్చే వరకు ఉదయం నుంచి తిన్నవి అన్నీ సింకులో పడి ఉంటున్నాయి. 1.5 గంట పైనే పడుతుంది అంట్లు కడగాలంటే. డిష్ వాషర్ తీసుకుందామంటే ఏ నెలకు ఆ నెలే దాటేస్తున్నాడు భర్త. ఏం చేస్తారో చూద్దాం అనుకొని రూమ్లోకి వెళ్ళి దివ్యకి ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్, స్వీట్స్ ఆర్డర్ పెట్టి ఫ్రెష్ అయి వచ్చి రూమ్లో అలాగే పడుకుంది. ఆర్డర్ రాగానే తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి కూతురికి కొసరి తినిపించి, దివ్య తల్లి, నీకేం కావాలన్నా అమ్మని అడుగు, అలా వాళ్ళు తినేటప్పుడు చూడకు, వాళ్ళేమైనా చేతికిస్తే తీసుకో, అంతేగాని అలా నేల మీద పడవేసినవి తీసుకోవచ్చా అంది. లేదు మమ్మీ, తీసుకోకూడదు, కానీ నాకు బాగా ఆకలిగా ఉంది. ఈరోజు స్కూల్ నుంచి వచ్చాక నాకు స్నాక్స్ కూడా పెట్టలేదు. బన్నీగాడు పాలన్నీ తాగేశాడంట, పాలు కూడా లేవన్నారు. అందుకే బాగా ఆకలిగా అనిపించి అని కూతురు చెప్తుంటే నందిని గుండె పగిలిపోయింది. ఈరోజేనా? రోజు ఇలాగే జరుగుతుందా అంది. రోజు అంతే మమ్మీ, వాళ్ళు తినగా మిగిలి ఉంటే పెడతారు, లేకపోతే ఆకలి అవుతుందన్నా కూడా ఎవరూ నాకేం పెట్టడం లేదు. బన్నీ స్వీటీ కూడా నన్ను వాళ్లతో ఆడుకోనివ్వటం లేదు. నేను ఇప్పటి వరకు రూమ్లో కూర్చొని హోంవర్క్ మొత్తం ఫినిష్ చేశాను. ఆకలి వేస్తుంటే నువ్వు వస్తావేమో అని నీకోసం హాల్లోకి వచ్చి కూర్చున్నాను
అని చెప్పింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. మరి నాకు ఎప్పుడూ చెప్పలేదేరా అంది నందిని. తన బిడ్డ ఆ ఇంట్లో ఎంత వివక్షకు గురవుతుందో, ఎంత ఒంటరితనం ఫీల్ అవుతుందో ఆమెకు అర్థమైంది. అలాంటి మనుషుల మధ్య ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన పిల్లలు సరిగ్గా పెరగలేరు. పూర్తిగా నిరాశకి లోనై డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే విపరీతమైన ధోరణిలో కూడా ఉండొచ్చు. ఫస్ట్ ఈ వాతావరణానికి దివ్యని దూరం చేయాలి, లేకపోతే తన ఫ్యూచర్ ఏమవుతుందో అని భయపడింది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఎంతసేపటికి నందిని బయటికి రాదేంటి, సింకులో ఉన్న అంట్లు కడిగి వంట చేయదేంటి అని ఎదురు చూస్తున్నారు. హాల్లో కూర్చున్న వాళ్ళు 9 గంటల వరకు చూసి సుందరమ్మ గారు కేకలు మొదలుపెట్టారు. ఏమే నందిని, వంట చేసేది తెలీదా? 9 గంటలవుతుంది. ఇక నువ్వు వండేదెప్పుడు, మేము తినేదెప్పుడు? పెద్ద మహారాణిలాగా వచ్చి పడుకున్నావు. ఇంట్లో మనుషుల్ని పట్టించుకునేదేమైనా ఉందా అని కేకలు పెడుతుంది. నందిని రూమ్లోంచి బయటికి వచ్చి, అత్తయ్య గారు, నాకు హెల్త్ బాగాలేదు, నేను చేయలేను, మీకు కావాలంటే మీరు చేసుకోండి అంది. ఆ మొక్క ఇప్పుడా చెప్పేది? ఆ ఏడుపేదో రాగానే ఏడిస్తే ఆర్డర్ పెట్టుకునేవాళ్ళంగా. మేమిక్కడ ఆకలితో చస్తుంటే నీలుక్కుంటూ పడుకున్నావు అక్కడ అని కేకలేసింది. ఆకలైతే లేచి వండుకోవచ్చు కదా, నా కోసం ఎదురు చూడటం ఎందుకు అంది విసురుగా నందిని. ఆ మాటను ఊహించలేదు అక్కడ ఉన్న ఎవరు. రోజు నువ్వేగా చేసేది, ఈ రోజేమైనా కొత్త ఏంటి? మేమంతా వంట చేస్తే నువ్వేం గాడిదలు కాస్తావా అంది సుందరమ్మ. కోడలు ఎదురు తిరిగి మాట్లాడుతుంటే ఆమెకు ఒళ్ళు మండిపోతోంది. ఏమత్తయ్యా, 3 ఆడవాళ్ళు ఉన్నారు, ఒక పూట వంట చేసుకోలేరా? మీరు పుట్టినప్పటి నుంచి నేనే చేసి పెట్టడం లేదుగా మీకు. నేను ఉదయం వెళ్ళి ఇప్పటి వరకు గాడిదలే కాచి వస్తున్నాను. మీరంతా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏ గాడిదలు కాస్తున్నారు? నేను జాబ్ చేస్తున్నాను కనుక రేపటి నుంచి నేను ఏ పని చేయను. మీరంతా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు కనుక ఇంటి పని అంతా మీరే చేయాలి. ఎవరు ఏ పని చేస్తారో నాకు తెలీదు, మీరే నిర్ణయించుకోండి అని. భరిస్తున్నాను కదా అని మరీ ఎక్కువ చేస్తున్నారు అనుకుంటూ విసురుగా రూంలోకి వెళ్ళిపోయింది. కూతురు చిన్న కోడలు, అమ్మో మా వల్ల కాదు, అక్కడ బండెడంట్లున్నాయి, అవన్నీ ఎవరికి అడుగుతారు? ఇప్పుడు వంట ఎవరు చేస్తారు? అసలు నాకు వంట రాదు అంది చిన్న కోడలు. సుందరమ్మ చిన్న కొడుక్కి చెప్పింది, ఒరేయ్, తినటానికి అందరికీ ఏదైనా ఆర్డర్ పెట్టు అని. నా దగ్గర డబ్బులు ఎక్కడవమ్మా? అన్నయ్యకి ఫోన్ చేయి, ఏదో ఒకటి పెడతాడు అన్నాడు. వెంటనే పెద్ద కొడుక్కి ఫోన్ చేసి, నీ పెళ్ళానికి ఏదో మాయరోగం వచ్చిందంట, వంట చేయలేదు, మా నలుగురికి 4, పిల్లలకి 1, 5 ప్లేట్లు బిర్యానీ ఆర్డర్ పెట్టు అంది. రమేష్ కూడా మారు మాట్లాడకుండా తల్లి చెప్పినట్లే చేశాడు. తను వండకపోతే మీరు వంట చేసుకోవచ్చు కదా అని అనలేదు. వాళ్ల వరకు ఆర్డర్ పెడితే నందిని పాప ఏం తింటారు అని ఆలోచించలేదు. అసలు ఎప్పుడూ హెల్త్ బాగాలేదు అని పని మానేయని భార్య ఎందుకు వంట చేయలేదు? ఆమెకు నిజంగానే హెల్త్ బాగాలేదా అని కూడా ఆలోచించలేదు. తను కూడా తెప్పించుకొని ఫుల్లుగా తిని 11 అవుతుండగా ఇంటికి వచ్చాడు. హాల్లోనే కూర్చోబెట్టి అందరూ కలిపి నందిని మీద ఇష్టం వచ్చినట్లు చాడీలు చెప్పారు. ఆవిడ గారు పెద్ద కలెక్టరట, ఉద్యోగం చేస్తుందిగా, అందుకని రేపటి నుంచి పని చేయదట. రేపటి నుంచి నువ్వు పని మనిషిని వంట మనిషిని పెట్టరా. ఎవరిని బెదిరిస్తుంది? ఉద్యోగం చేస్తున్నానని ఒళ్ళంతా బలిసి కొట్టుకుంటుంది. దాని బలు పణుస్తాను. అయినా నీ చేతకానితనం చూసుకొని కదూ అది అంతగా రెచ్చిపోతుంది అని కొడుక్కి ఫుల్లుగా నోరు పోసింది. గరంగా రూంలోకి వెళ్ళాడు రమేష్. పాప నిద్రపోతుంది. ఆఫీస్ మీటింగ్లో ఉంది నందిని. ఆమె కాలు పూర్తయ్యేటప్పటికి అర్ధగంట పట్టింది. ప్రతిరోజు అంతే, 12 గంటలవుతుంది ఆమె పడుకునేటప్పటికి. చూస్తూనే ఉంటాడు. మళ్ళీ వేకువజామునే లేచి ఇంటి పని అంతా చేసి ఆఫీస్కి వెళ్తుంది. అది కూడా చూస్తూనే ఉంటాడు. కానీ ఇంట్లో ఆడవాళ్ళకి మీరు కూడా పని చేయండి, తను ఒక్కటే ఎలా చేస్తుంది అని మాట చెప్పే ధైర్యం లేదు రమేష్కి. ఆమె వర్క్ పూర్తి చేసుకొని వచ్చి పాప పక్కన పడుకుంది. ఏంటి ఏదో వాగావట, పెద్ద చిన్న అని లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావేంటి అన్నాడు. ఏం వాగాను అంది నిదానంగా నందిని. ఏదో నేను ఉద్యోగం చేస్తున్నాను, మీరింట్లో పని అంతా చేయండి అన్నావటగా. నీ ఇంట్లో పని చేయటానికి వాళ్ళకేం పని అన్నాడు. ఇది నా ఇల్లా అంది నిదానంగా. అంటే అంటే ఇది నా ఇల్లు, నా భార్యవి కనుక నా ఇల్లు నీదవుతుంది కదా
అయినప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళని చూసుకోవలసిన బాధ్యత కూడా నీదే కదా అన్నాడు చాలా తెలివిగా. నా ఇంటికి ఎవరైనా చుట్టం చూపుగా వస్తే ఖచ్చితంగా చూసుకుంటాను. చుట్టం చూపుగా అంటే 1 రోజు 2 రోజులు ఉండేవాళ్ళని చుట్టాలు అంటారు. ఇలా నెలకి 20 రోజులు ఇక్కడే ఉండేవాళ్ళని చుట్టాలు అనరు. పైగా నా ఇంట్లో నన్ను నా బిడ్డని పరాయి వాళ్ళని చేస్తుంటే చూస్తూ ఉండాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళంతా ఖాళీగా ఇక్కడ కూర్చొని నన్ను పని మనిషిని చేసి ఆడిస్తానంటే ఆడటానికి నేనేమీ కీ ఇచ్చిన బొమ్మను కాదు. వాళ్ళకే కాదు, మీకు కూడా చెప్తున్నాను. రేపటి నుంచి నేను ఇంట్లో ఏ పని చేయను. వాళ్ళు ఇంట్లో ఉన్నన్నాళ్ళు వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళు లేనప్పుడు నేను చేసుకుంటాను అంది. అంతేలే, నీకెవరూ లేరు కదా, అందుకే నా వాళ్ళని కూడా నాకు దూరం చేయాలనుకుంటున్నావు. నువ్వు ఎవరితో కలవవు, నీకెవరితో అవసరం లేదు. ఉద్యోగం చేస్తున్నావుగా, సంపాదిస్తున్నానని బలుపు అన్నాడు కోపంగా. నేను ఒంటరిగా ఉండాలని అనుకోవటం లేదు. నాకు అందరూ కావాలనే అనుకుంటున్నాను. కానీ వాళ్ళెవరూ నన్ను మన బిడ్డని వాళ్ళ మనుషులుగా అనుకోవటం లేదు. అలాంటప్పుడు నేనెందుకు వాళ్ళందరికీ సేవలు చేయాలి? నా తండ్రి చనిపోతే నేను బాధలో ఉంటే ఎవరైనా నా తండ్రిని కడసారి చూడటానికి వచ్చారా? కనీసం నన్ను ఒక్కరైనా పలకరించారా? ఒక్కరైనా బాధపడకు అని నా కన్నీరు తుడిచారా? అలాంటి వాళ్ళు నా వాళ్ళెలా అవుతారు? వాళ్ళందరికీ చాకరీ చేయాల్సిన అవసరం నాకేంటి? ఇన్నాళ్ళు వాళ్ళు నా వాళ్ళు అనుకున్నాను, చేశాను. కాదు అని వాళ్లే తేల్చి చెప్పారు. నా సొమ్ము తింటూ, నా కష్టం తింటూ నన్ను ఓ బానిసను చేశారు. నా బిడ్డను అడుక్కునేదాన్నిగా ఓ కుక్కలా చూస్తున్నారు. మీకు తెలుసా ఈ విషయాలన్నీ? కనీసం నీ కూతురికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక స్నాక్స్ కూడా పెట్టడం లేదు. రోజుకి 3 లీటర్ల పాలు కొంటున్నాను. ఒక చిన్న కప్పు పాలు నా బిడ్డకు ఇవ్వటానికి లేదు. అది ఆకలితో అలమటిస్తూ నేను వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసా? ఎంతకాలం భరించాలి? ఎన్నని భరించాలి? ఇందాక నేను వచ్చేటప్పటికి వాళ్ళందరూ ఏదో తింటూ పక్కనే కూర్చున్న పసిదాని చేతిలో ఇంత పెట్టలేదు. స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కూడా పెట్టలేదట. అది ఆకలిగా వాళ్ళని చూస్తుంటే మీ చెల్లెలు నా కూతురువి దిష్టి కళ్ళట. చూస్తే వాళ్ళ పిల్లలకు అరగదని ఒక స్వీట్ దాని కాళ్ళ దగ్గర విసిరేసింది. కనీసం చేతికిచ్చినా నేనేమీ అనుకునేదాన్ని కాదు. కుక్కకు విసిరినట్టు విసిరేసింది. నా గుండె బద్దలైపోయింది అది చూసి. ఇలాంటి వాళ్ళందరికీ నా కష్టం దోచిపెట్టేదే కాకుండా నా శ్రమనెందుకు దోచిపెట్టాలి? ఎవరితో ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో మా నాన్న చనిపోయినప్పుడు వాళ్లే నాకు నేర్పారు. వాళ్ళ దారిలోనే నేను వెళ్తున్నాను. నేను వాళ్ళకేమీ కానప్పుడు వాళ్ళు నాకేమీ కారు అని అటు తిరిగి పడుకుంది. ఏంటే ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు? నా కష్టం తింటున్నారు అని నీ ఒక్కదాని సంపాదనేనా? నా సంపాదన లేదా అన్నాడు. మీ సంపాదన మీ ఇష్టమైన వాళ్ళకి ఎంతైనా పెట్టుకోండి, నేను అడగను. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇక నుంచి నా శాలరీ మీకు, నాకు, నా బిడ్డకు మాత్రమే ఖర్చు పెడతాను. మిగిలిన వాళ్ళందరికీ ఖర్చు పెట్టాల్సిన అవసరం నాకు లేదు అంది ఖరాఖండిగా. అంటే నేను నీ మొగుడిని కాదా? నువ్వు ఈ ఇంటి ఇల్లాలివి కాదా? ఈ కుటుంబం నీది కాదా? నీకు ఏ బాధ్యత లేదా అన్నాడు. ఇందాకటి నుంచి చెప్తున్నది మీకు అర్థం కాలేదనుకుంటా. ఈ ఊరు ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు ఈ ఊరికి అంతే దూరం. అయినా బాధ్యతల గురించి మీరు మాట్లాడకండి. నాకేదో మాయరోగం వచ్చింది, నేను వంట చేయలేదు అని బిర్యానీ ఆర్డర్ పెట్టమని మీకు మీ అమ్మగారు ఫోన్ చేశారు కదా, మీరేం చేశారు అంది. ఏం చేశాను? ఆర్డర్ పెట్టాను అన్నాడు. ఎవరెవరికి పెట్టారు అంది. ఎవరికంటే మా అమ్మకి, తమ్ముడికి, వాడి భార్యకి, మా చెల్లికి, పిల్లలకి అన్నాడు. మరి ఇంట్లో నీ భార్య, నీ కూతురు కూడా ఉన్నారు. ప్రతిరోజు వంట చేసే నీ భార్య ఈరోజు హెల్త్ బాగా లేదు అని పడుకుందంటే ఏమైందో అని ఆలోచించారా? కనీసం ఏమైంది, నీ హెల్త్ బాగుందా లేదా, ఏమైనా తిన్నావా, టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగారా? మీకు పుట్టిన కూతురు ఒకటి ఉంది, వంట చేయకపోతే అదేం తింది అని ఆలోచించారా? ఇక్కడ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నదెవరు, మీరా నేనా? ముందు మీరు నన్ను భార్యగా గౌరవించండి, ప్రేమించండి. మీ బిడ్డను బిడ్డలా ప్రేమగా దగ్గరికి తీసుకోండి. అప్పుడు మాట్లాడండి ఈ మాటలన్నీ. ఆ తర్వాత నాకు నీతులు చెప్పండి అంది నందిని సీరియస్గా. తన తప్పు అప్పుడు అర్థమైంది రమేష్కి. వాళ్ళందరికీ ఫుడ్ ఆర్డర్ పెట్టాడు తను. వాళ్ళందరికీ ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. తను శుభ్రంగా తిన్నాడు.
మరి తన భార్య బిడ్డ సంగతి తనే ఆలోచించలేదు. రోజు అది వండి పెడుతుంటే తినేవాళ్ళు ఎవరూ ఆలోచించలేదు. మరి నందినికి కోపం రావటంలో తప్పులేదులే అనుకున్నాడు. అయినా ఆ మాట బయటపడితే ఆమె కింద ఎక్కడ చులకన అయిపోతాను అని, ఏంటే ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా అమ్మ చెప్పినట్లు విను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మక్కెలు ఇరుగుతాయి అన్నాడు కోపంగా. భార్య ఎక్కడ తన గ్రిప్లోంచి జారిపోతుందో అని చిరాగ్గా అతని వైపు చూసి, మీకు చెప్పినా ఆ గోడకు చెప్పినా ఒకటే అని అటు తిరిగి పడుకుంది. తెల్లారి ఆ ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. అందరూ కలిసి నందిని నిందించారు. భర్తతో సహా. ఆమెకు ఉద్యోగం చేస్తుందని పొగరెక్కిందన్నారు. మొగుడంటే అత్తంటే లెక్కలేదన్నారు. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుందని అన్నారు. అత్తగారైతే ఇంకా చాలా రూడ్గా, ఇంకా అసహ్యంగా మాట్లాడింది. తమకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఇవ్వడానికి తికాణం లేదు, నీ బాబు నాకు ఇస్తానన్న కట్నం ఇవ్వకుండానే చచ్చాడు అంది. ఆ మాటకి చాలా కోపం వచ్చింది నందినికి. ఆమె సహనం కోల్పోయింది. అంతకు 20 రెట్లు ఎక్కువే ఇచ్చాను నా జీతం నీ కొడుక్కి అని సమాధానం చెప్పింది నందిని. ఏదైతే అది అయ్యిందని తెగించి, ఇప్పుడు మీరు తింటున్నది అనుభవిస్తున్నదంతా నా జీతంతోనే అని కూడా అంది. దాంతో ఆడపడుచు మరిది కూడా ఆమె మీద విరుచుకుపడ్డారు. మా కుటుంబ ఆస్తి అంతా మీరే తీసుకున్నారు, అదంతా ఏమైపోయింది, మేము తింటున్నది అదే, నీ సొమ్ము మేమేం తినటం లేదు అన్నాడు రూడ్గా ఆమె మరిది. దీనికి బాగా బలిసిందిరా సంపాదిస్తున్నానని, దీని బలుపు దించాలి అంటే దీనికి విడాకులెవరా, ఈ గతిలేంది ఎక్కడికి పోతుందో అప్పుడు తెలుస్తుంది అంది. అవునన్నయ్యా, విడాకులివు, అప్పుడు తెలుస్తుంది నీ విలువేంటో అంది చెల్లెలు. వాళ్ళంతా అన్ని మాటలు అంటున్నా రమేష్ మాత్రం ఏదో సినిమా చూస్తున్నట్లు కూర్చున్నాడే తప్ప ఒక్క మాట కూడా నా భార్యను అంటారేంటి అని మాట్లాడటం లేదు. ఇంతదాకా వచ్చాక మీ అందరితో మాటలు పడుతూ ఇక్కడ ఉండాలని నాకు అవసరం లేదు. మీకు మీ భార్య బిడ్డ కావాలనుకుంటే మీరు నా దగ్గరికి రండి, అంతేకాని ఇక ఈ ఇంట్లో కానీ ఇలాంటి మనుషులతో కానీ ఒక్క నిమిషం కూడా నేను కలిసి ఉండే ప్రసక్తే లేదు. మీకు నేను అవసరం లేదు అనుకుంటే అలాగే డైవర్స్ పేపర్స్ పంపించండి, నేను సంతకం చేసేస్తాను. నేను దేనికైనా సిద్ధమే. నాతో కలిసి బ్రతకాలా వీళ్లతో కలిసి బ్రతకాలా అనేది మీకే, వీళ్లతో కలిసి బ్రతకాలా అనేది మీ ఇష్టం, మీరే నిర్ణయించుకోండి అని విసురుగా తన రూంలోకి వెళ్ళి తన బట్టలు పాపకు కావలసినవి సర్దుకొని బయటికి వచ్చింది. రమేష్ అప్పటికి కూడా సిల్లా కూర్చున్నాడే తప్ప ఎక్కడికి వెళ్ళేది, ఏదో కోపతాపాన ఒక మాట అనుకుంటే ఇంట్లోంచి వెళ్తారా అని అనటం లేదు. ఆమె బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్తుంటే, వెళ్ళు ఎప్పటికైనా మళ్ళీ నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే, బయటకు వెళ్ళి బ్రతకటం అంటే చాలా తేలిక అనుకుంటున్నావు, వెళితే తెలుస్తుంది మొగుడు వదిలేసిన దాని విలువ ఏంటో అన్నాడు కోపంగా ఎగతాళిగా. అప్పుడు వచ్చి నువ్వు మా అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలినా కానీ ఇంట్లోకి రానివ్వం, వెళ్ళవే, నువ్వు విడాకులిస్తే నా కొడుక్కి నీకంటే అందగత్తెని, నీకంటే ఎక్కువ సంపాదించేదాన్ని తెచ్చి మరుసటి రోజుకి పెళ్లి చేస్తాను అంది కోపంగా సుందరమ్మ. చాలా మంచిది నా మొగుడు అమ్మగారు, నాకు కావలసింది కూడా అదే. నా మొగుడికి ఎలాంటి భార్యను తెస్తారో నేను కూడా చూస్తాను అని నందిని రమేష్ వైపు తిరిగి, ఇక నేను బ్రతికి ఉండగా ఎప్పటికీ ఈ గడప తొక్కను. మీ భార్య మీ బిడ్డ మీకు కావాలనుకుంటే మీ వరకు నా జీవితంలోకి నా ఇంట్లోకి రావచ్చు. మిమ్మల్ని నా భర్తగా స్వీకరించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మిమ్మల్ని మాత్రమే అని ఒత్తి చెప్పింది. ఇంట్లోంచి వెళ్ళగొట్టినా దానికి ఎంత బలుపో చూడరా, అది నా కాళ్ళు పట్టుకొని ఏడ్చినా నా గొంతులో ప్రాణం ఉండగా దాన్ని ఇక ఈ ఇంట్లోకి రానిచ్చేదే లేదు అంది సుందరమ్మ గట్టిగట్టిగా కేకలేస్తూ. హలో నా మొగుడు అమ్మగారు, మీరు నన్ను వెళ్ళగొట్టడం లేదు, నేనే మీ అందరినీ కాదనుకుని వెళ్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. నా సంపాదన లేకుండా రేపటి నుంచి మీరందరూ ఎలా బ్రతుకుతారో నేను చూస్తాను. నేనే మీ కాళ్ళ దగ్గరికి వస్తానో మీరే నా కాళ్ళ దగ్గరికి వస్తారో చూస్తాను అంది పొగరుగా నవ్వుతూ. నందిని నేరుగా తన తండ్రి ఇంటికి వెళ్ళింది. తనకంటూ ఉండటానికి ఓ ఇల్లు ఉంది, బ్రతకటానికి సంపాదన ఉంది, తనని తన బిడ్డని వస్తే తన భర్తని కూడా పోషించుకోగలదు. ఎవరికీ తలవంచాల్సిన అవసరం తనకి లేదు అనుకుంది. రమేష్ కూడా విసురుగా లేచి బయటకు వెళ్ళిపోయాడు. తమకి టిఫిన్ చేసి పెట్టేవాళ్ళు కూడా ఎవరూ లేరు. కొడుకు ఇప్పుడు బాధలో కోపంలో ఉన్నాడు. అందుకే సుందరమ్మ ఇక తన సేవింగ్స్ నుంచి డబ్బు తీయక తప్పలేదు.
చిన్న కొడుక్కి వీధి చివర బండి దగ్గర అందరికీ ఇడ్లీ తెమ్మని చెప్పింది. అమ్మా, ఇడ్లీ నేను తినలేను, నాకు పూరీ కావాలి అంది కూతురు. అవునత్తయ్య, నాకు కూడా ఇడ్లీ ఇష్టం లేదు, మసాలా దోశ కావాలి అంది. అవునమ్మా, నాకు మైసూర్ బోండా కావాలి, అన్నయ్యని అడగొచ్చుగా అన్నాడు చిన్న కొడుకు. అలాంటివి కావాలంటే మీ మొగుళ్ళని అడిగి తెప్పించుకోండి, నా దగ్గర ఇడ్లీకే గతి లేదు. ఒరే, నీకు సిగ్గులేదట్రా? ముడ్డి కిందకి ఎన్నేళ్ళు వచ్చాయి, రూపాయి సంపాదించలేవు, అందుకే కదా అది అన్ని మాటలనిపోయింది. రేపటి నుంచి ఉద్యోగం చూసుకో అని చెప్పింది చిన్న కొడుక్కి. నాకెవడు జాబిస్తాడు, నాకింకా బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి, నా చదువుకి నాకెవడు జాబ్ ఇవ్వడు, ఏ షాప్లోనో సేల్స్మెన్గా చేరాలి, వాళ్ళెంత ఇస్తారు? ఓ 5-6 వేలు ఇస్తారేమో, అదే మూలకు వస్తుంది. అందుకే ఇన్నాళ్ళు అన్నయ్య చూసుకున్నాడుగా, ఇక బిజినెస్ నేను చూసుకుంటాను అన్నాడు. సరే, మీ అన్నయ్య వచ్చాక మాట్లాడదాంలే అంది సుందరమ్మ. రమేష్కి కోపము బాధ కలగలిసి పిచ్చి లేచిపోయింది. తనని భార్య లెక్క చేయకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అతని కోపం. ఆమె జీతం లేకపోతే ఇంటిని ఎలా గడపాలి అని బాధ. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి కూడా వెళ్ళలేదు. బార్లో తాగుతూ కూర్చున్నాడు. 2 రోజులకి ఇంటికి వెళ్ళాడు. ఇల్లంతా అదో రకమైన వాసన వస్తుంది. ఇంట్లో ఎలక చచ్చిందేమో, ఎలా ఉంటున్నారు, చూసుకునే పని లేదా అని కేకలేశాడు. అది ఎలక చచ్చిన వాసన కాదు, అంట్లు కడిగి 3 రోజుల పైనే అవుతుంది ఆ వాసన. ముందు పనమ్మాయిని మాట్లాడు, వంట మనిషిని కూడా మాట్లాడు, రోజు బయట తిండి తినలేక చస్తున్నాము, పైగా వందలు ఖర్చు అవుతున్నాయి అంది సుందరమ్మ. ఏంటి, పని అమ్మాయి వంట మనిషా? ఎంత అవుతుందో తెలుసా మీకు? నెలకి 25,000 ఇచ్చినా ఇంటి పని వంట పని చేసేవాళ్ళు దొరకరు. మీకు తమాషాగా ఉంది. అయినా 3 ఆడవాళ్ళు ఉన్నారు, ఇంట్లో పని చేసుకోలేరా? ఏం గాడిదలు కాస్తున్నారు అన్నాడు తాగిన మైకంలో. ఇక సుందరమ్మ శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. అయిపోయిందమ్మో, అంతా అయిపోయింది, అనుకున్నంతా చేశాడు ఈ నా కొడుకు. పెళ్ళాం పోయేటప్పటికి వీడికి పిచ్చెక్కింది. అందుకే తల్లి అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఉన్న ఆస్తి అంతా నువ్వు కాజేసి ఈరోజు చూడను చెయ్యను అంటే కుదరదు అని తెగేసి చెప్పింది. ఏమి ఆస్తి? నాన్న చనిపోయిన రోజు లెక్కలు చూపించనా? అప్పటికే ఎంత అప్పులు ఉన్నాయో మీకు తెలుసా? ఇప్పటికీ ఆ షాప్ అప్పుల్లోనే నడుస్తోంది. ఇంకా ఏదో నందిని జాబ్ చేయబట్టి ఇన్నాళ్ళు ఈ సంసారాన్ని గుట్టుగా లాక్కొచ్చాను, లేకపోతే ఎప్పుడో బజార్న పడేవాళ్ళం. మీకు ఆ సంగతి తెలియటం లేదు. దాన్ని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడి బయటికి వెళ్ళగొట్టారు. అయినా మీకు బుద్ధుందా? నా పెళ్ళామ అంత ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి పని మనిషి కూడా లేకుండా ఎంత పని చేసింది? మీరు 3 ఖాళీగా కూర్చొని ఏం చేస్తున్నారు? నోరు మూసుకొని పని చేసుకోండి అంటూ తాగిన మైకంలో దబ్బున పడిపోయాడు. పాపం రమేష్ తాగి ఉన్నందువల్ల అతని నోట్లోంచి అన్నీ నిజాలే వచ్చాయి. మామూలుగా అయితే నోరు తెరిచి వాళ్ళని ఎవరిని అలాంటి మాటలు అనేవాడు కాదు. మర్నాడు సుందరమ్మ పెద్ద కొడుకుని కూర్చోబెట్టి, ఒరే, నీ పెళ్ళానికి విడాకులిస్తే మళ్ళీ ఈ ఆస్తిలో భాగం కావాలంటుంది, అందుకే ఈ ఆస్తి అంతా నీ తమ్ముడు పేరు మీద రాసేయి. ఇన్నాళ్ళు నువ్వు చూసుకున్నావుగా, ఇప్పుడు నీ తమ్ముడు చూసుకుంటాడు ఈ బాధ్యతలన్నీ అని చెప్పింది. అదేమీ అలా అడగదులేమ్మా, అది అలాంటిది కాదు అన్నాడు విసుగ్గా. నీకు తెలియదురా దాని ప్లాను. అది మమ్మల్ని అందరినీ రోడ్డుకి ఏడవాలని, దాని కక్ష అలా తీర్చుకోవాలని అనుకుంటుంది. అయినా ఎల్లకాలమూ నువ్వే బాధ్యతలు మోస్తావా ఏంటి? వాడికి మాత్రం బాధ్యతలు తెలియద్దు అని బలవంతంగా రమేష్తో సంతకాలు పెట్టించుకున్నారు. బిజినెస్ చిన్న కొడుకు చేతుల్లోకి వచ్చింది. ఇన్నాళ్లలో నందిని శాలరీతో ఇంటిని సరిదిద్దుతూ, షాప్ మీద వచ్చిన డబ్బుని షాప్కే ఇన్వెస్ట్ చేస్తూ చాలా వరకు అప్పులు తీర్చాడు రమేష్. ఇప్పుడిప్పుడే షాప్ లైన్లోకి వస్తుంది. శశాంక్, అన్నయ్య, నువ్వు అసలే వదిన వెళ్ళిపోయిందని బాధలో ఉన్నావు. షాప్ ఎలాగో నాకు రాసిచ్చావు కనుక నేను చూసుకుంటాను, ఇక నువ్వు షాప్కు రానవసరం లేదు అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఆ షాప్తో అనుబంధం పెంచుకున్న రమేష్కి ఆ మాటకి గుండెల్లో గుణపంతో గుచ్చినట్లుగా అనిపించింది. అది కాదురా, నీకు తెలియదు కదా, కొన్నాళ్ళు నేను ఉంటానులే, నువ్వు బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకో అన్నాడు. అబ్బో, నువ్వు నేర్పితే నేను నేర్చుకోవాలా? అసలు నీకేం తెలుసని నేను నేర్చుకోవటానికి, అది కూడా నీ దగ్గర. కనీసం పెళ్ళాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో కూడా తెలియదు నీకు. నువ్వు నాకు బిజినెస్ పాఠాలు నేర్పుతావా అన్నాడు ఎగతాళిగా. ఆ మాటకి రమేష్కి బాగా కోపం వచ్చింది. డిగ్రీ 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు.
అన్నిట్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈ రోజు వరకు నేను డబ్బు పంపిస్తే రెంట్ కట్టి ఇల్లు గడుపుకుంటున్నాడు. నేను పంపించిన డబ్బుతో జల్సాలు చేస్తూ ఈరోజు నన్ను ఇలా ఎదిరించి ఎగతాళిగా మాట్లాడతాడా? దీనికంతటికీ కారణం నందిని. అది నన్ను వదిలేసి డోంట్ కేర్ అన్నట్లు వదిలేసిపోవటం వల్లనే వీళ్ళందరిలో చులకనయ్యాను. రూపాయి సంపాదించటం చేతకాని వీడు కూడా ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఇదంతా ఆ స్టూపిడ్ నందిని వల్లే అని నందిని మీద ఇంకా కోపం పెంచుకున్నాడు. అందరూ ప్రెషర్ చేసి ఇంటిని షాప్ని చిన్న కొడుకు శశాంక్ పేరు మీద పెట్టించింది సుందరమ్మ. షాప్లో శశాంక్ ఉంటున్నాడు. నువ్వు షాప్కి రానవసరం లేదన్నయ్యా, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో, అసలే వదిన వెళ్ళిపోయింది అని బాధలో ఉన్నావు అని చిన్నగా రమేష్ను షాప్కి రానివ్వకుండా చేశాడు శశాంక్. అతనికి బిజినెస్ ఎలా చేయాలో తెలియదు. ఇన్నాళ్ళుగా రమేష్ బిజినెస్ నెట్టుకు వస్తున్నాడంటే బిజినెస్లో వచ్చిన డబ్బు అసలు ఇంటికి వాడేవాడు కాదు. కేవలం నందిని శాలరీ తన చేతిలో ఉండటం వల్లే అది సాధ్యమైంది. నందిని శాలరీతో ఇంట్లో అందరి అవసరాలు తీర్చేవాడు. ఇంకా మిగిలిన డబ్బులు బిజినెస్కి ఉపయోగించేవాడు. కాబట్టే తండ్రి అప్పుల్లో పెట్టిన బిజినెస్ని ఇన్నాళ్లుగా నిలబెట్టుకొని రాగలిగాడు. ఇంకా అప్పులు పూర్తిగా తీర్చలేదు. అటువంటి టైంలో శశాంక్ బిజినెస్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక ఈ బిజినెస్ కొలాప్సే అనుకున్నాడు రమేష్. రమేష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇన్నేళ్లుగా సొంతంగా బిజినెస్ చేసి ఈరోజు ఇంకొకరి ముందు చేతులు కట్టుకుని ఉద్యోగం చేయటానికి మనసు రావటం లేదు. సరే, సొంతంగా ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుందామంటే తన దగ్గర పైసా లేదు. అసలు రేపటి నుంచి తనకి తన అవసరాలు గడవటం కూడా కష్టమే. ఇప్పుడేం చేయాలి అనుకున్నాడు బాధగా. ఇదంతా నందిని తొందరపాటు నిర్ణయంతోనే జరిగింది. ఆమెకేంటి అంత ఆవేశం? సంపాదిస్తుంది కదా, ఆ పొగరు చూపిస్తుంది. మొగుడు వదిలేసిన భార్యగా బయటికి వెళ్ళి బ్రతికితే అర్థమవుతుంది మొగుడు విలువేంటో అనుకున్నాడు కోపంగా. అప్పటికి కూడా అతను నందిని గురించి ఆలోచించటం లేదు. ఆమె ఏ పరిస్థితుల్లో బయటికి వెళ్ళింది, తామందరూ రెచ్చగొట్టబట్టే కదా అనుకోవటం లేదు. తల్లి అన్న మాటను బాగా ఎక్కించుకొని ఆమెకు పొగరెక్కి ఇంట్లోంచి వెళ్ళింది అని మాత్రమే అనుకుంటున్నాడు. ఆమె పొగరనికి తన దగ్గరకు రావాలి అని మనసులో భగవంతుణ్ణి కోరుకుంటున్నాడు. అంతేకాని తమ కుటుంబం అంతా ఆమె మీద ఆధారపడి బ్రతుకుతుందని, ఈ నెల నుంచి ఆమె శాలరీ లేకపోతే ఎలా బ్రతకాలి అని ఆలోచించటం లేదు. తను తెచ్చిపెడుతున్నాడు కనుక వాళ్ళందరికీ ఆలోచన లేకపోవచ్చు. ఇన్ని రోజులుగా ఆమె సంపాదనని ఏదో తన హక్కు అన్నట్లుగా తన వాళ్ళకి ఖర్చు పెట్టేసిన రమేష్కి కూడా అది అర్థం కావటం లేదు, గుర్తుకి రావటం లేదు. ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే కంపు భరించలేకపోయాడు. ఈ ఆడవాళ్ళు ముగ్గురు ఇంట్లో ఎలా ఉంటున్నారు ఈ వాసన భరిస్తూ అనుకున్నాడు. వాళ్ళు మాత్రం హ్యాపీగా వీధి చివర చిన్న హోటల్ నుంచి భోజనం పార్సెల్ తెచ్చుకొని టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ తినేస్తున్నారు. ఆకలిగా ఉంది, భోజనం పెట్టండి అన్నాడు. భోజనం ఎవరు వండారు? మేము హోటల్లో తెచ్చుకొని తింటున్నాము, నువ్వు కూడా వెళ్ళి తిను అని చెప్పింది చెల్లెలు. ఇంట్లోకి వెళ్ళగానే తల్లి ఇంతెత్తున లేచింది. పనమ్మాయిని వంట మనిషిని మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు అని. పనమ్మాయి ఏమన్నా నా జేబులో ఉంటుందా అడగగానే తెచ్చివ్వటానికి? అదేమైనా నా పెళ్ళామా నా తోకలా నా వెంట వచ్చి ఇంట్లో పనులన్నీ చక్కపెట్టడానికి అన్నాడు కోపంగా. తమ్ముడు షాపుకు రానివ్వలేదనే కోపం అతంది. ఏమీ చేతగాని చచ్చుదద్దమ్మవి. అటు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవటం చేత కాదు, ఇటు పని మనిషిని మాట్లాడటం కూడా చేత కాదు అంది విసుగ్గా తల్లి. తల్లి మాటలకి కోపం నషాలాన్ని కంటింది. ఇంట్లోకి రాగానే ముక్కులు పగిలిపోతున్నాయి. ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. అమ్మ సరే పెద్దది, తీసేయండి. మీ ఇద్దరికి ఏమైంది? అంట్లు కడిగి వంట చేసుకోలేరా? ఎవరైనా రోజు ఇలా బయట తెచ్చుకొని తింటారా? పైగా ఇంట్లోకి వస్తే ఎలక చచ్చిన వాసన వస్తుంది. తిని కనీసం అంట్లైనా కడగండి అని అరిచాడు. పనమ్మాయిని మాట్లాడమంటుంది అందుకే, ఆ అంట్లు కడగటానికే. అంట్లు కడిగితే నాకు చేతుల మీద పొక్కులు లేస్తాయి, నాకు ఆ సోపు గిట్టదు అంది రజిత. నేను అసలే కడుపుతో ఉన్నాను, నేనెలా కడుగుతాను అంది చెల్లెలు. అప్పుడు గుర్తుకొచ్చింది రమేష్కి. ఆ రోజు నైట్ డెలివరీ అవుతుంది అన్న రోజు కూడా నైట్ ఇంట్లో పనంతా చేసింది నందిని. అర్ధరాత్రి నొప్పులు వచ్చాయి, అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఇక మరదలు వాళ్ళ ఇంటి పరిస్థితి తనకు తెలుసు. చాలా పేదవాళ్ళు. వాళ్ళ అమ్మతో పాటు వెళ్ళి 10 ఏళ్లలో పాచి పని చేసేది రజిత. ఇప్పుడు ఆమెకు అంట్లు కడిగితే చేతులకు పొక్కులు వస్తాయట అని మనసులోనే నవ్వుకున్నాడు.
ఒరేయ్, మేము తినటానికి ఏదైనా తెచ్చుకోవాలంటే చేతిలో డబ్బులు ఉండటం లేదు. నా దగ్గర ఉన్నవి కూడా అయిపోయాయి. ఓ 4,000 ఇవ్వు అంది తల్లి. అమ్మా, ఇది నెలాఖరు. నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు బిజినెస్ని కూడా తమ్ముడు తీసుకున్నాడు. ఇక మీకు ఏమైనా కావాలంటే వాడినే అడగండి. పని మనిషిని కూడా వాడే తీసుకొస్తాడు. వాడిని అడగండి. మీరు తినే దాంట్లో నాకు ఒక ముద్ద పెట్టండి అని అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. బాగా ఆకలిగా ఉండటంతో హోటల్కి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వెళ్తే ఆ కంపు భరించలేనని దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళి ఓ చెట్టు నీడన ఉన్న బెంచి మీద పడుకున్నాడు. నందిని వెళ్ళిపోయిన ఒక రోజుకే తన పరిస్థితి చెట్టు కిందకు వచ్చింది. కొన్నాళ్ళు పోతే ఇంకేమవుతుందో అనుకున్నాడు. ఏమవుతుంది? ఏమీ కాదు. ఏదో ఆ వాసనకి ఇంట్లో ఉండలేక ఇక్కడికి వచ్చాడు, కానీ తన ఇంట్లో వాళ్ళు నెత్తిన పెట్టి చూసుకుంటారు అనుకున్నాడు. మళ్ళీ ఎప్పటికైనా అదే నా కాళ్ళ దగ్గరికి రావాలి. నేను మగాడిని, దానికే అంత పొగరుంటే నాకెంత ఉండాలి అనుకున్నాడు బింకంగా. తర్వాత 2 రోజులకి ఇంటికి పని మనిషి, వంట మనిషి వచ్చింది. హ్యాపీగా వాళ్ళకి కావలసినవన్నీ చేపించుకొని తింటున్నారు. తమ్ముడిని చూసి నేర్చుకోరా, చూడు ఇలా చెప్పానో లేదో అలా పని మనుషులను పెట్టాడు. ఎన్నాళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నావు? ఏమైనా ఉపయోగం ఉందా? చేతకాని చవట దద్దమ్మ. ఏమీ చేత కాదు. అటు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేవు, ఇంట్లో వాళ్ళకి నీ వల్ల ఉపయోగం లేదు. చిచి, ఏం మనిషివో, చేతకాని వెదవ్వి అంది. 3 నెలలు బాగానే సాగింది. 4వ నెల ముగిసేసరికి వాళ్ళకి జీతం ఇవ్వమని గొడవ చేస్తున్నారు పని వాళ్ళిద్దరూ. నా దగ్గర డబ్బు లేదు, నేనెక్కడ తెచ్చేవను? షాపులో వచ్చింది వచ్చినట్టు ఏ రోజు ఆ రోజే ఖర్చు పెట్టేస్తున్నాను ఇంటి కోసం. షాపులో ఉన్న ఫర్నిచర్ మొత్తం అయిపోయింది. పాత బాకీ కట్టందే కొత్తవి ఇవ్వమంటున్నారు. అక్కడ అమ్మటానికి ఏమీ లేనప్పుడు నేను మీకేమమ్మి డబ్బు తెచ్చేవను అన్నాడు శశాంక్. ఇక పెద్ద కొడుకుని తగులుకుంది సుందరమ్మ. నువ్వే ఎలాగో ఒకలాగా డబ్బు తేవాలి. ఇంటికి పెద్ద కొడుకువైతే సరిపోయిందా? బాధ్యత ఉండక్కర్లేదా? వాళ్ళకి డబ్బులు కట్టు, లేకపోతే రేపటి నుంచి రారు అంది. నేనెక్కడి నుంచి తెచ్చి కట్టను? నాకేమైనా సంపాదన ఉందా? షాపు కూడా వాడే తీసుకున్నాడు. నన్ను షాపులోకి అడుగు కూడా పెట్టనివ్వటం లేదు వాడు. నువ్వే కదా కావాలని ఆస్తి మొత్తం వాడి పేరుతో రాయించి పెత్తనం మొత్తం వాడికి అప్పచెప్పావు. ఇంకా నేనెక్కడ డబ్బు తెచ్చి కట్టను అన్నాడు. ఇంట్లో రోజు తినటం లేదా? ఇంటి ఊరికే వస్తుందా? దానికైనా నీ వంతు ఇవ్వాలిగా అంది తల్లి. అదేంటమ్మా అలా అంటావు? ఇన్నేళ్లుగా అంతా నేనే ఖర్చు పెట్టాను. అది కూడా నా భార్య ఉద్యోగం చేసి తెచ్చిన డబ్బు ఈ ఇంటికి మీ అందరికీ ఖర్చు పెట్టాను. మీరెవరూ నాకు ఒక పైసా ఇవ్వలేదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎవరినైనా అడిగానా అన్నాడు. అదంతా నాకు తెలియదు. రేపటి నుంచి ఎవరైనా సరే డబ్బు తెచ్చిస్తేనే తిండి అంది సుందరమ్మ నిర్మోహమాటంగా. అమ్మా, అసలు నువ్వు నన్ను కన్నావా, లేక ఎక్కడైనా దొరికానా? మొదటి నుంచి చూస్తున్నాను. వాళ్ళిద్దరంటే అంత ప్రేమగా చూసుకుంటావు. నన్ను ఈ ఇంటి కోసం చాకరీ చేసే ఒక యంత్రంలా చూస్తావు. అయినా నాకు మీరంతా అంటే ఇష్టం. నా కుటుంబం అంటే ఎంతో ఇష్టం కాబట్టే నా భార్య చెప్తున్నా వినిపించుకోకుండా తను తెచ్చే శాలరీని కూడా మొత్తం మీకోసం ఖర్చు పెట్టాను. నా భార్యని బిడ్డని ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు, ప్రేమగా చూసుకోలేదు. అది ఉద్యోగం చేసి వచ్చి ఇంట్లో పని మనిషిలా మీ అందరినీ కూర్చోబెట్టి పనిచేసేది. అటువంటప్పుడు కూడా నేను మీ ఎవరిని ఎందుకు పనిచేయరు, అదొక్కటే ఎందుకు పనిచేయాలి అని ఏ రోజు అడగలేదు. మీకు అలవాట్లేదు అని సరిపెట్టుకున్నాను. అది అర్ధరాత్రి వరకు వర్క్ చేసుకుంటూ ఇబ్బంది పడుతూ మళ్ళీ వేకువజామునే లేచి ఇంటి పని అంతా చేస్తున్నా కూడా దానికి కొంచెమన్నా హెల్ప్ చేయండి అని మీకు నేను చెప్పలేదు. నేను నా భార్య అన్నిటికీ సర్దుకుపోయాము. మీరెవరూ దాన్ని ఓ మనిషిలా కూడా చూడలేదు. నన్నే కాదు, నా బిడ్డని కూడా ఎవరూ ప్రేమగా చేరతీయలేదు. అయినా కూడా నేను మిమ్మల్ని సమర్థించుకుంటూ వచ్చాను. మీరంతా నా వాళ్ళు అనుకున్నాను. నా భార్య పరాయి ఇంటి నుంచి వచ్చిందని దాన్ని లెక్క చేయలేదు. దాని సొమ్ము తింటూ దాన్ని మాటలు అంటుంటే కూడా నేనెప్పుడూ నోరెత్తలేదు. మీకే సపోర్ట్ చేశాను. దాని తరఫున మాట్లాడలేదు. చివరికి విసిగిపోయిందది. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను నా భార్యతో వెళ్ళిపోతే దానికి వచ్చే 2 లక్షల శాలరీతో హ్యాపీగా బతికేయొచ్చు. కానీ నాకు మీరంతా అయిన వాళ్ళు అనుకొని మీ దగ్గర ఉండిపోయాను. నాకు బాగా బుద్ధి వచ్చేటట్లు చేశారు. నేను తినే తిండికి కూడా లెక్క కడుతున్నారు. ఇన్నేళ్లుగా ఈ కుటుంబానికి నేను చేసిన దానికి నేను ఎన్ని లెక్కలు వేయాలి? ఏ రోజైనా ఒక్క మాటైనా అన్నానా? ఈ రోజున మీ అందరూ నన్ను చేతకాని వాడిగా చూస్తున్నా, చవట దద్దమ్మ అంటున్నా, నా వాళ్లే అని సర్దుకుపోతున్నాను.
నా స్థానం ఏమిటో నాకు తెలియజేశారు. నేను డబ్బు ఇవ్వకపోతే అన్నం కూడా పెట్టరా? మరి నా దగ్గర ఎలాంటి డబ్బు లేదు, సంపాదన కూడా లేదు. ఇన్నాళ్ళు నా వాళ్ళు అనుకున్న మీరు నాకు బాగా బుద్ధి చెప్పారు. ఈరోజే తెలిసింది నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో అని. మీకు నమస్కారం. నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నా భార్య, నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. వెళ్ళరా వెళ్ళు. నువ్వు చేతగాని చవట దద్దమ్మ అని దానికి అర్థమైపోయిందిలే. అలా తోక ఒప్పుకుంటూ వెళ్తే నిన్ను కుక్కలా చూస్తుంది అది. నోరు మూసుకొని ఇక్కడే ఉండు. అది ఎలా రాదో తేల్చుకో. రాకపోతే జుట్టు పట్టుకొని లాక్కొనిరా. అంతేకాని ఇలా దద్దమ్మ మాటలు మాట్లాడకు అంది కోపంగా సుందరమ్మ కొడుకుని రెచ్చగొడుతూ. అమ్మా, అలా ఎప్పటికీ జరగదు. దాని గురించి నువ్వు దిగులు పడకు. అది ఎంత సంపాదిస్తున్నా కూడా నన్నెప్పుడూ కించపరచదు. మీలా ఒక మాట తప్పుగా కానీ తక్కువ చేసి కానీ మాట్లాడదు నన్ను. మీ ప్రవర్తనతోటే నాకు తెలిసి వచ్చింది నా భార్య ఏంటో మీరేంటో అని. నాకు అర్థమయ్యేలా చేశారు. 4 రోజుల నుంచి జ్వరంతో గొడ్డులా మూలుగుతూ గదిలో పడి ఉన్నాను. ఇంతమంది ఉన్నారు, ఒక్కరైనా ఏంటి ఏమయ్యింది, ఒంట్లో బాగాలేదా అని అడిగారా? లేదు. కనీసం 3 రోజుల నుంచి తిండి తినకపోతుంటే ఎందుకు తినటం లేదు అని కనుక్కున్నారా? అదీ లేదు. మీ పాటికి మీరు శుభ్రంగా రకరకాలు వండించుకొని తింటున్నారు. కనీసం రోగంతో మూలుగుతూ ఉన్న నాకు 2 ఇడ్లీ, ఓ కప్పు కాఫీ నా మొహాన కొట్టాలని కూడా మీకు అనిపించలేదా? వాళ్ళందరి సంగతి తీసేయి. కన్న తల్లివేగా, నీకు కూడా అనిపించలేదా అన్నాడు బాధగా. నీకు రోగమని మాకు చెప్పావా ఏంటి నువ్వు? నువ్వు చెప్పకుండా మాకేమైనా కల వస్తుందా అంది సుందరమ్మ పెడసరంగా. నేను చెప్పలేదు సరే, మీరు అడిగే పని లేదా? ఇంట్లో ఉన్న మనిషి ఎందుకు తినటం లేదు, ఏమైంది అని కనుక్కోరా? ఇన్నేళ్లుగా నేను మీ అందరితో ఇలాగే ఉన్నానా? సంపాదన లేదని నన్ను ఓ పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. అదే నా భార్య అయితే నాకు కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా తలనొప్పి అన్నా కూడా తలడిల్లిపోయేది. తగ్గే వరకు నాకు ఎన్ని సపర్యలు చేసేది. నోరు బాగాలేక తినాలనిపించక తినకపోతే బ్రతిమాలి బలవంతంగా చిన్నపిల్లవాడికి తినిపించినట్లు తినిపించేది. మీరు ఆ గదిలో కనీసం నేను చచ్చానా బ్రతికానా అని కూడా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే నా కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఎవరు ఏమిటో, ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరికి నా మీద ప్రేమ ఉందో, ఎవరు నన్ను వాళ్ళ అవసరాలకి వాడుకుంటున్నారో అన్నీ అర్థమవుతున్నాయి. చాలు, అర్థమైన వరకు చాలు. ఇంకా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తే నేను చేసిన తప్పులు ఇంకా ఎక్కువగా గుర్తుకొచ్చి నా భార్య బిడ్డలకి చేసిన ద్రోహానికి నాకు చావాలనిపిస్తుంది. నా భార్య విలువ ఏంటో నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకా ఎప్పటికీ నేను మీ దగ్గరికి రాను. నేననే ఓ కొడుకుని, ఓ కుటుంబ సభ్యుడిని ఈ ఇంట్లో ఉన్నానని మీరందరూ మర్చిపోండి. మీరు కూడా ఎప్పటికీ నా దగ్గరికి రాకండి. నేను చచ్చాననుకోండి అని అందరికీ నమస్కారం పెట్టి నందిని ఇంటికి బయలుదేరాడు. ఇదేంటి ఇలా బెడిసికొట్టింది? వాడిని తిడితే రోషంగా పెళ్ళాం జుట్టు పట్టుకొని లాక్కొస్తాడు అనుకున్నాను. అది ఇక్కడ ఉంటే దానికి వచ్చే జీతంతో అందరం బిందాస్గా బ్రతకొచ్చు అనుకుంటే ఈ సన్నాసి ఇలా మారిపోయాడేంటి? పెళ్ళాం దగ్గరికి పోతానంటున్నాడు అనుకుంది. చిన్న కొడుకు ఉరిమురిమి చూశాడు. నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఎలాగైనా వదిన ఇంట్లోకి వచ్చేటట్లు చేయమంటే అసలుకే చెడగొట్టావు అని ఆమె చెవిలో కొనిగాడు. అతనికి అర్థమైంది నందిని జీతంతోనే తామంతా ఇన్నాళ్ళు దర్జాగా బ్రతుకుతున్నామని. అందుకే ఎలాగైనా సరే వదిన ఇంటికి వచ్చేటట్లు చేయమని తల్లికి చెప్పాడు. సుందరమ్మ అప్పటికప్పుడే ప్లేట్ మార్చేసింది. ముక్కు చేదుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ, ఒరే రమేష్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాకేమైనా నీ మీద కోపమా, నీ భార్య మీద కోపమా? మీరిద్దరూ కలిసి ఉండటం లేదనే నాకు కోపం వస్తుంది. దాన్ని ఎలాగైనా ఇంటికి తెస్తావని అలా పరుషంగా మాట్లాడాను. కావాలనే నీకు రోగం వచ్చినా పట్టించుకోలేదు. అప్పుడైనా ఫోన్ చేసి నీ భార్యని రప్పిస్తావనుకున్నాను. నువ్వు అది అర్థం చేసుకోకుండా ఎలా అంటావేంట్రా? నువ్వు అక్కడికి వెళ్తే ఎలా? మన కోడల్ని మన ఇంటికి తెచ్చుకోవాలి. కోడలు లేక మనవరాలు లేక ఇల్లు ఎంత చిన్నపోయిందో చూడు. నాకైతే నా కోడలు, ముఖ్యంగా నా మనవరాలు రోజూ కల్లోకొస్తున్నారు. ఎలాగైనా వాళ్ళని తీసుకొస్తావని అలా మాట్లాడారా? నేను ఓ మాట పరుషంగా మాట్లాడినా అది నీకోసమే. కొడుకువి, నువ్వే తల్లి మనసు అర్థం చేసుకోకపోతే ఎలా అని సర్ది చెప్పబోయింది. అవునన్నయ్యా, అమ్మ రోజు దివ్యని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. దివ్య, వదిన మాకు రోజు గుర్తుకొస్తున్నారు అని చిలక పలుకులు పలికింది చెల్లెలు.
అవును బావగారు, రోజు భోంచేసేటప్పుడు అనుకుంటాం అక్క వంట ఎంత బాగా చేసేదో, ఎంత టేస్టీగా ఉంటాయో అని. అక్కని మేము తలుచుకొని రోజు లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని మరదలు సన్నాయి నొక్కులు నొక్కింది. వాళ్ళందరి నాటకం అర్థమైంది రమేష్కి. వాళ్ళ వైపు చూసి వెటకారపు నవ్వు ఒకటి నవ్వి, ఇప్పుడు వెళ్తే అది నన్ను కూడా ఇంట్లోకి రానిస్తుందో లేదో నాకు తెలియదు. ఈ గడపలోకైతే అది చచ్చినా కాలు పెట్టదు. మీరు దాన్ని ఏమైనా తక్కువ షాప్ పెట్టారా? మీతో కలిసి నేను కూడా దాన్ని టార్చర్ చేశాను. మీకందరికీ తెలియకపోవచ్చు. కానీ నా చేతుల మీదుగా దానికి వచ్చిన శాలరీ అంతా మీకు ఖర్చు పెడుతున్నా నాకు తెలియాలిగా దాని విలువేంటో. నా భార్య విలువ తెలుసుకోకుండా ప్రవర్తించాను. బుద్ధొచ్చింది. ఈరోజు మీరు నంగి మాటలు మాట్లాడినంత మాత్రాన నమ్మటానికి నేనేం పిచ్చోడిని కాదు. అది వస్తానన్నా కూడా నేను ఈ ఇంటికి రానివ్వను. నా భార్యని ఇంకా మీ అందరికీ బానిసగా చేయలేను. యువరాణిలా చూసుకోవలసిన నా బిడ్డని మీ అందరికీ దాసీలా చేసుకుంటారు. రేపటి నుంచి మీరు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు బాగా తెలుసు. 4 నెలల నుంచి నన్ను ఎంత హీనంగా చూస్తున్నారో నాకు తెలియదా? ఇప్పుడు వాడు బిజినెస్ దివాలా తీయించాడు. తినటానికి తిండి కూడా ఉండదు మీకు రేపటి నుంచి. అందుకని నందినిని తీసుకొస్తే దాని జీతంతో కొలకొచ్చని మీ అందరి ప్లాను. ఇంకా మీ ప్లాన్స్కి పడిపోవటానికి నేనేమీ వెనకటి రమేష్ని కాదు అని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. నందిని తండ్రి ఇంటిని రీమోడల్ చేపించింది. చాలా క్లాస్గా నీట్గా మెరిసిపోతుందా ఇల్లు. ఆ రోజు ఆదివారం కావటంతో ఇంట్లోనే ఉంది నందిని. ఇల్లు క్లీన్ చేసుకుంటుంది. తలుపులు తీసే ఉన్నా ధైర్యంగా లోపలికి వెళ్ళలేకపోయాడు రమేష్. కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తీసి ఉంటే కాలింగ్ బెల్ కొడతారెవరు అనుకుంటూ వెనక్కి తిరిగింది నందిని. ఎదురుగా నిలబడి ఉన్న భర్తను చూడగానే ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో సంతోషంతో కూడిన మెరుపు అతని దృష్టిని దాటిపోలేదు. అంతలోనే తమాయించుకొని రండి అంది. రమేష్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. మంచినీళ్ళు తెచ్చిచ్చింది. భర్తను చూస్తుంటే ఆమెకు చాలా బాధగా అనిపించింది. సగానికి సగం తగ్గిపోయాడు. మొహంలో కళే లేకుండా పోయింది. చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. కానీ నందిని ఏమీ అడగలేదు. ఆమెకు చాలా కోపంగా ఉంది భర్త మీద. తను ఇంట్లో గొడవై బయటికి వచ్చింది. కనీసం భార్య బిడ్డ ఎలా ఉన్నారు అని ఈ 4 నెలల్లో ఒక్కసారి కూడా అతను చూడటానికి రాలేదు. చాలా బాధ అనిపించింది నందినికి. వాళ్ళందరినీ తను లెక్క పెట్టదు. కానీ ఇతను తనకి తాళి కట్టిన భర్త. కనీసం బిడ్డ మీదైనా బాధ్యత, ప్రేమ ఉండాలి కదా. అది నందిని కోపం. ఏమీ మాట్లాడకుండానే కాఫీ తేవటానికి వంటగదిలోకి వెళ్ళింది. నోరు విప్పి మాట్లాడాలంటే రమేష్కి కూడా మొహమాటంగానే ఉంది. తను ఆమెకు చేసిన ద్రోహానికి. ఈ 4 నెలల్లో చాలాసార్లు ఇంటి బయట నిలబడి వాళ్ళిద్దరినీ చూసుకున్నాడు. కానీ లోపలికి వచ్చే ధైర్యం చేయలేకపోయాడు. ఆ విషయం నందినికి తెలియదు. తను మొదటి నుంచి ఆమెకు చేసిన దానికి ఆమెకు తన మీద కోపం ఉండటంలో తప్పులేదు అనుకున్నాడు. కాఫీ ఇచ్చి అతని ఎదురుగా కూర్చుంది. బాగున్నావా నందు? దివ్య ఏది అన్నాడు గొంతు పెగుల్చుకొని. ఆడుకోవటానికి వెళ్ళింది, వస్తుంది అని చెప్పింది ముభావంగా. అంతలో దివ్య ఎగురుకుంటూ లోపలికి వచ్చింది. ఎదురుగా ఉన్న తండ్రిని చూసి డాడీ అంది ఎగ్జైట్ అవుతూ. వచ్చి అమాంతం అతన్ని హగ్ చేసుకుంది. బేబీ ఎలా ఉన్నావు తల్లి అని దివ్యని ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎంతో సంతోషంగా హెల్తీగా కనిపిస్తోంది దివ్య. నేను బాగున్నాను డాడీ. అప్పుడు ఒకరోజు మీరు నాకు ఇంటి ముందు అదిగో అక్కడ కనిపించారు. నేను డాడీ అంటూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాను. కానీ మీరు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకొక రోజు కూడా అంతే చేశారు. ఎందుకు డాడీ ఇక్కడి వరకు వచ్చి నా దగ్గరికి రాలేదు? నాకు మీ మీద ఎంత గాలి మళ్ళిందో తెలుసా? మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. కానీ మన ఇంటికి రావటం ఎలాగో నాకు తెలియదు కదా. మరి మీకు నన్ను మమ్మీని చూడాలనిపించలేదా అంది అమాయకంగా. ఆశ్చర్యంగా కూతురు మాటలు వింటూ వాళ్ళిద్దరి వంక చూస్తోంది నందిని. ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. సారీ తల్లి అన్నాడు కూతుర్ని గట్టిగా కౌగిలించుకొని. తండ్రి ఒడిలో కూర్చొని ఏవేవో కబుర్లు చెప్తోంది దివ్య. దివ్య ఎంతగా తండ్రిని మిస్ అవుతుందో అర్థమైంది నందినికి. అయినా రమేష్ ఇంటి వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాడు? మొహమాట పడ్డాడా? లేక నేనేంటి వచ్చేదనుకున్నాడా? ఇక్కడ వరకు వచ్చాడంటే మమ్మల్ని చూడటానికి వచ్చి ఉంటాడు. మరి లోపలికి ఎందుకు రాలేదు? ఇప్పుడెందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ వంట పూర్తి చేసింది. బేబీ డాడీ నువ్వు స్నానం చేసి రండి, భోజనం చేద్దురు అంది. నేను కట్టుబట్టలతో వచ్చేశాను అక్కడి నుంచి అన్నాడు తల వంచుకొని రమేష్.
ఆ మాట అర్థమయ్యి కానట్లుగా అనిపించింది నందినికి. అంటే బట్టలు తెచ్చుకోలేదని చెప్తున్నాడా, లేక అక్కడ నుంచి కట్టుబట్టలతో పూర్తిగా వచ్చేశానని చెప్తున్నాడా అనుకుంది. లోపలికి వెళ్ళి తన తండ్రి లాల్చీ పైజమా ఉంటే తెచ్చిచ్చింది. స్నానం చేసి అది వేసుకుని వచ్చాడు. చాలా ఫ్రెష్గా అనిపించింది. ముగ్గురూ కలిసి భోజనం చేశారు. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తృప్తిగా తిన్నట్లుగా అనిపించింది. డాడీ, కాసేపు గార్డెన్లో వాకింగ్ చేసి వద్దామా అంది దివ్య. వెళ్దాం పదరా అని ఓపిక లేకపోయినా కూతురు కోరిక కాదనలేక లేచి వెళ్ళాడు. కాసేపు తిరిగాక నిద్ర వస్తుంది డాడీ, రండి వెళ్ళి పడుకుందాం అని తండ్రిని కూడా తీసుకొని వెళ్ళింది. ఇద్దరూ కలిసి పడుకొని కాసేపు కబుర్లు చెప్పి నిద్రలోకి జారుకుంది దివ్య. నందిని అంట్లన్నీ తోమేసి కిచెన్ సర్దేసి ఫ్రెష్ అయి వచ్చి హాల్లో కూర్చుంది. దివ్య నిద్రపోయాక లేచి హాల్లోకి వచ్చాడు రమేష్. వెళ్తారా ఉంటారా, చాలా టైం అయింది అంది నందిని. లేచి డోర్ వైపు వెళ్తున్న రమేష్ వైపు బాధగా చూసింది నందిని. అయితే మాతో కలిసి ఉండటానికి రాలేదన్నమాట. దివ్యని చూడాలనిపించి వచ్చినట్లున్నాడు అనుకుంటే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. రమేష్ డోర్ వరకు వెళ్ళి డోర్ వేసి లాక్ చేసి వచ్చాడు. నందిని కళ్ళు సంతోషంతో మెరిశాయి. రమేష్ నందిని దగ్గరికి వచ్చి ఆమె ముందు కింద కూర్చొని, సారీ నందు, నిన్ను చాలా బాధ పెట్టాను, నీకు చాలా ద్రోహం చేశాను, నన్ను క్షమిస్తావా అన్నాడు లోగొంతుకతో. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం కన్నీటి రూపంలో ప్రవహిస్తోంది. ఏమండి, ఏంటా మాటలు? నేను వచ్చే రోజే చెప్పాను, నీకు రావాలనిపిస్తే ఏ క్షణంలోనైనా నా దగ్గరికి రావచ్చు అని. మీరు తప్పు తెలుసుకున్నారు. ఇక క్షమాపణలు ఏమీ అవసరం లేదు, నాకది చాలు. దివ్యకి మీరు కావాలి, దివ్యకే కాదు నాకు కూడా మీరు కావాలి అంది. నిజంగా ఇక్కడ మాతో ఉండిపోవటానికి వచ్చారా? నిజం చెప్పండి అంది ఇంకా నమ్మలేనట్లు, అనుమానంగా అతని కళ్ళలోకి చూస్తూ. ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు. సారీ దివ్య, చాలా అంటే చాలా బాధ పెట్టాను. నీ విలువ తెలుసుకోలేకపోయాను. నా వాళ్ళు నా కుటుంబం అని వాళ్ళ కోసం పాటుపడ్డాను, నా కుటుంబం అని తాపత్రయపడ్డాను. కానీ ఇప్పుడే అర్థమైంది, వాళ్ళకి నా నుంచి వచ్చే సదుపాయాలు, నా భార్య నుంచి వచ్చే డబ్బు మాత్రమే కావాలి, మేం అవసరం లేదు అని. నిన్ను పాపని వాళ్ళు నీచంగా చూస్తున్నారంటే అర్థం చేసుకోలేకపోయాను. నా వాళ్ళు నా భార్య బిడ్డలను అలా ఎందుకు చూస్తారో అనుకున్నాను. అది నా దాకా వస్తేనే నాకు అర్థమైంది, వాళ్ళకి నువ్వే కాదు నేను కూడా పరాయి వాడినే. వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళు కోరిన కోరికలన్నీ నెరవేర్చి నన్నాళ్ళు నన్ను నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు నా నుంచి ఎటువంటి ఆదాయం కానీ వాళ్ళ అవసరాలు తీర్చే సంపాదన కానీ నా దగ్గర లేదని తేలిపోయింది. నన్ను కూడా ఓ పనికిరాని వస్తువుగానే చూస్తున్నారు. నీకు చేసిన ద్రోహానికి నీ ముందుకు రావటానికి మొహం చల్లలేదు. చాలాసార్లు మిమ్మల్ని చూడాలనిపించింది. పాపని ప్రేమగా దగ్గరకు తీసుకోవాలని, నీ ఒడిలో సేద తీరాలని అనిపించేది. కానీ నేను చేసిన పనులు, మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి మొహం చెల్లక దూరంగా ఉండి మిమ్మల్ని చూసి వెళ్ళిపోయేవాడిని. అప్పుడే పాప చూసినట్లుంది అన్నాడు. తప్పు చేశారండి. మేము మీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నామో మీకు తెలీదు. మనదంతా ఒక కుటుంబం, మనమంతా ఒకటే. నా దగ్గర మీకు మొహమాటం ఏంటి? ఇది మన ఇల్లు, మీకు కూడా హక్కు ఉంది. ఇంకెప్పుడు అలా ఫీల్ అవ్వకండి అంది అతని కన్నీళ్లు తుడుస్తూ. అతని మొహం చాలా వేడిగా కాలిపోతోంది. ఏంటి ఇంత వేడిగా ఉంది అని మెడ మీద నుదుటి మీద చేతులు పట్టుకొని చూసింది. ఒళ్ళంతా కాలిపోతోంది. ఏంటండి ఇలా కాలిపోతుంది, ఫీవరా అంది. అవును, 4 రోజుల నుంచి అన్నాడు. మరి ఇలా ఉంటే రెస్ట్ తీసుకోకుండా ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఇలా కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నారు? లేవండి అని అతన్ని లేపి బెడ్రూమ్కి తీసుకువెళ్ళి పడుకోబెట్టి ఫీవర్ చూసింది. 103 ఉంది. తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసింది. ఆయన వచ్చి ఫీవర్ చూసి ఇంజెక్షన్ చేసి, చాలా వీక్గా ఉన్నాడమ్మా, చాలా రోజుల నుంచి సరైన ఫుడ్ తీసుకుంటున్నట్టు లేదు, ఈ మెడిసిన్స్ వేస్తూ ప్రాపర్ ఫుడ్ ఇవ్వండి, ఫీవర్ తగ్గే వరకు ఒళ్ళంతా తడిగుడ్డతో తొడవండి, రేపు మార్నింగ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఈ టెస్టులు చేపించండి అని కొన్ని టెస్టులు రాసిచ్చాడు. టాబ్లెట్స్ వేసి తడిగుడ్డతో అతని ఒళ్ళు తుడుస్తుంటే కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రమేష్. తను ఇన్నాళ్లుగా ఎవరి కోసం తాపత్రయపడ్డాడో, వాళ్ళు తనకి 4 రోజులుగా అనారోగ్యంగా మంచాన పడి ఉంటే కనీసం ఏంటి అని అడగలేదు. ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళది కేవలం నాతో అవసరం,
అంతే. కానీ నా నందుకి నా మీద ఉన్నది అసలైన ప్రేమ. నా నందు, నా భార్య ఎంతగా తల్లడిల్లిపోతుందో నాకు కొంచెం జ్వరమని తెలిసి ఇదేనేమో భార్యాభర్తల బంధం అంటే అనుకున్నాడు. జ్వరంతో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్తో అతను చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో కూడా, నందు సారీరా, నిజంగా సారీరా, నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళకు, నాకు నువ్వు కావాలి, మన పాప కావాలి అని రాత్రంతా కలవరిస్తూనే ఉన్నాడు. జ్వరం నెమ్మదించాక వచ్చి రమేష్ని కౌగిలించుకొని అతని పక్కనే పడుకుంది. నిద్రలో కూడా తన పక్కన నందు ఉంది అన్న ధైర్యంతో ఆమె ఎదలో మొహం దాచుకొని గట్టిగా కౌగిలించుకొని పడుకున్నాడు. 2 రోజులు అతనికి జ్వరం తగ్గే వరకు ఆఫీస్కి సెలవు పెట్టి మరీ దగ్గర ఉండి చూసుకుంది నందిని. కొన్ని రోజుల తర్వాత ఏదైనా చిన్న జాబ్ చూసుకుంటాను అన్నాడు రమేష్. అవసరం లేదు, మీరు ఇన్నేళ్లుగా సొంతంగా బిజినెస్ చేస్తూ ఇప్పుడు ఒకరి కింద పని చేయలేరు. అలా చేసినా నేను చూడలేను. అందుకే మన వీధి చివర సూపర్ మార్కెట్ ఉంది కదా, అది రెంట్కి ఇస్తారంట. నీకు ఇంట్రెస్ట్ ఉందంటే అది తీసుకుందాం అంది. వద్దులేరా నందు, అనవసరంగా చాలా మనీ పెట్టాలి కదా. ఇప్పుడు అంత డబ్బు మన దగ్గర ఎక్కడ ఉంది? నీకు ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిందంతా నా కుటుంబం కోసం, విలువ తెలియని మనుషుల కోసం ఖర్చు పెట్టేశాను కదా అన్నాడు బాధగా రమేష్. డబ్బు గురించి మీకెందుకు, నేను చూసుకుంటాను కదా. కావాలంటే లోన్ తీసుకుంటాను. మీకు ఆ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా అది చెప్పండి చాలు, మిగతావి నేను చూసుకుంటాను అంది. సరేనందు, నీ ఇష్టం అన్నాడు. వెంటనే షాప్ రెంట్కు తీసుకొని 10 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ రాయించుకుంది. ఫుల్లుగా సరుకు కూడా దింపారు. ఇక రమేష్కు నిమిషం ఖాళీ లేకుండా అయిపోయింది. ఫర్నిచర్ షాప్ కంటే దీనిలో లాభాలు కూడా బాగా రాసాగాయి. అవును, గ్రోసరీస్ డైలీ అవసరం కదా అనుకున్నాడు. అక్కడ శశాంక్ షాప్ అమ్మేశాడు, ఇల్లు కూడా అమ్మేశాడు. ఓ ఇల్లు రెంట్కు తీసుకున్నారు. చేతిలో డబ్బు ఉన్నన్నాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. అందరూ కలిసి చేతిలో డబ్బు ఉన్నన్నాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు అందరూ కలిసి. చేతిలో డబ్బు అయిపోయేటప్పటికీ చెరువులో చేపలు బయటపడ్డాయి. ఇక ఇక్కడ ఉంటే తన ఆటలు సాగవని కావ్య తన పిల్లల్ని తీసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఇక చిన్నగా రమేష్కి ఫోన్లు చేయటం మొదలుపెట్టారు సుందరమ్మ, శశాంక్. రమేష్ వాళ్లతో మాట్లాడలేదు. వాళ్ళ నెంబర్స్ బ్లాక్ చేశాడు. ఇంటికి వచ్చారు. వాళ్ళకి మనుషుల విలువ తెలియాలి. పెడుతూ ఉంటే తిని జలసాలు చేస్తారు తప్ప ఎలా సంపాదించాలి, ఎలా బ్రతకాలి అని ఆలోచించరు అనుకొని వాళ్ళని అసలు పట్టించుకోలేదు నందిని. రమేష్ అంతకంటే పట్టించుకోలేదు. ఉన్న ఆస్తి మొత్తం మీరే రాపించుకున్నారు, అమ్ముకున్నారు. నేను నా భార్య అక్కడి నుంచి కట్టుబట్టలతో వచ్చేశాం. ఇన్నేళ్ల నుంచి నా భార్య సంపాదన కూడా మొత్తం మీకోసమే ఖర్చు పెట్టాను. ఇక మీకేమైనా మాకు సంబంధం లేదు. మీరు చేసిన దానికి మీకు సహాయం చేయాల్సిన అవసరం కూడా లేదు అని తెగేసి చెప్పాడు. వాళ్ళు పాత మనుషులు కాదని, ఇక తమ ఆటలు సాగవని తల వంచుకొని వెళ్ళిపోయారు. ఇంట్లో తిండికి కూడా గడవక శశాంక్ కొరియర్ బాయ్గా చేరాడు. రంజనికి చదువు లేకపోవటంతో తన పాత వృత్తి అంటే 4 ఏళ్లలో పని మనిషిగా వెళ్తోంది. వాళ్ళిద్దరూ బయటికి పనికి వెళ్ళి వచ్చేటప్పటికీ ఇంట్లో పని, పిల్లల పని అంతా సుందరమ్మ మీద పడింది. ఆ పని అంతా చేయలేక చిన్నగా పెద్ద కొడుకు ఇంటికి చేరి కోడలి కాళ్ళు పట్టుకుంది క్షమించమని. నీ విలువ తెలుసుకోలేకపోయాను, నా కొడుకు కుటుంబం కోసం ఎంత చేస్తున్నా అర్థం చేసుకోలేకపోయాను అని ఏడ్చింది. ఆ పాపం నాకెందుకు, ముందు కాళ్ళ మీద నుంచి లేవండి అని దూరంగా జరిగింది. మిమ్మల్ని ఉంచుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన తల్లిగా మిమ్మల్ని చూడటం మా బాధ్యత కూడా అనుకుంటాను. కానీ నేను పాత సుందరమ్మలా ఉంటాను అంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా ఇక్కడ మీకు చేతనైనంత వరకు పని చేయాలి. ఇక్కడ ఎలాంటి పని మనుషులు ఉండరు, ఎవరూ మీకు ఎదురు చేసేవాళ్ళు లేరు. ఖచ్చితంగా మీ పని మీరు చేసుకోవాల్సిందే. ఇంకా నాకు పనిలో సహాయం చేయాల్సిందే. నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఇంటిని జాగ్రత్తగా శుభ్రంగా చూసుకుంటూ ఉండాల్సిన బాధ్యత కూడా మీదే. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మా అమ్మని చూడాలనిపిస్తుందని నీ కూతురు, నీ చిన్న కొడుకు, కోడలు వచ్చి రోజులకు రోజులు ఉంటానంటే కుదరదు. మిమ్మల్ని చూడాలనిపిస్తే నెలకొకసారి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోమనండి. అప్పుడు కూడా నేను వండి పెట్టిందే తినాలి. గొంతెమ్మ కోరికలకు ఇక్కడ ఆస్కారం లేదు. అంతవరకే అనుమతి. వాళ్లకు మీ మీద ప్రేమ కారిపోయి
ఒకరోజు ఎక్కువ ఉన్నా వాళ్లతో పాటు మీరు కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది. వాళ్ళకి మీకు ప్రేమ దిగిపోయే వరకు అక్కడే ఉండొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. మరొక ముఖ్యమైన విషయం, నేను అప్పులు చేస్తాను, అదంతా కూతురికి దోచిపెడతాను, కొడుక్కి మనవాళ్ళకి పెడతాను అంటే కుదరదు. మీరు రూపాయి అప్పు చేసినా మాకు సంబంధం లేదు. మీకేం కావాలో చెప్తే అవన్నీ మేము తెస్తాము. మీ అవసరాలన్నీ మేము చూస్తాము. ఇది నా ఇల్లు. నా రూల్స్ ప్రకారం ఉండగలిగితేనే ఇక్కడ ఉంటారు. లేదంటే మీ ఇష్టం. మీ కూతురింటికి వెళ్తారో, మీ చిన్న కొడుకింటికే వెళ్తారో. మీకు ఈయన ఒక్కరే కొడుకు కాదు కదా, మీ బాధ్యత వాళ్ళకు కూడా ఉంది కదా అని నిర్మోహమాటంగా చెప్పింది నందిని. సరేనమ్మా, నువ్వు చెప్పినట్లే వింటాను, మీరు ఉండమన్నట్లే ఉంటాను అంది బుద్ధిగా సుందరమ్మ. కావ్య కూడా తన పుట్టింటి దగ్గర తన ఆటలు సాగవని అర్థమై అత్తగారికి అనుకోగా మెలగసాగింది. ఇంట్లోనే ఉండి పిల్లల్ని భర్తని జాగ్రత్తగా చూసుకోసాగింది. ఖాళీగా ఉంటే ఆమె ఆలోచనలు తప్పుదారి పడతాయని, మళ్ళీ మొదటికి వస్తుందని ఆలోచించి ఆమె భర్తకు చెప్పి ఇంట్లోనే చేసుకునేటట్లుగా చిన్నగా శారీ బిజినెస్ పెట్టుకోవచ్చు కదా కావ్య. చక్కగా నీ అవసరాలకు కావలసిన డబ్బు నువ్వే సంపాదించుకోవచ్చు. ఎవరి ముందు చెయ్యి చాచకుండా ఆలోచించు అని చెప్పింది నందిని. సరే వదినా, నా దగ్గర పెట్టుబడికి డబ్బులు లేవు కదా అంది. దాందేముంది కావ్య, నీకు కావాలంటే మీ వారిస్తారు, ఆయన కాదంటే నేనైనా ఇస్తాను. కానీ నువ్వు బిజినెస్ని అలక్ష్యం చేయటానికి వీల్లేదు. నా డబ్బైనా మీ ఆయన దగ్గర తీసుకున్న డబ్బైనా ఖచ్చితంగా తిరిగి మాకు ఇవ్వాల్సిందే అని చెప్పింది. సరేనని ముందు 25,000తో బిజినెస్ మొదలుపెట్టింది. 2 నెలలు గడిచేటప్పటికి శారీ బిజినెస్ బాగానే సాగి చేతిలో తను సొంతంగా సంపాదించిన డబ్బులు కనపడేటప్పటికీ ఇక బిజినెస్ని ఆపలేదు కావ్య. ఇంకా పెంచింది. అప్పుడు కొంచెం నందిని బాకీ కూడా తీర్చేసింది. ఓ పండక్కి కావ్యని పిలిచి మామూలు శారీ బ్లౌజు పెట్టి తను తిరిగి ఇచ్చిన 25,000ని ఆమెకిచ్చి, నీకు పసుపు కుంకుమ కిందే ఇస్తున్నాను, ఈ డబ్బుతో నీ బిజినెస్ని ఇంకా అభివృద్ధి చేసుకో అని చెప్పింది. థ్యాంక్ యూ వదినా, నాకు సంపాదించుకోవటం నేర్పావు. ఎవరి మీద ఆధారపడకుండా మన సొంతంగా సంపాదించుకొని మన అవసరాలు తీర్చుకుంటే దానిలో ఎంత గౌరవం ఉంటుందో తెలియజేశావు. థ్యాంక్ యూ వదినా అంది కావ్య మనస్ఫూర్తిగా. నువ్విలా సంతోషంగా ఉండటమే మీ అన్నయ్యకి నాకు కావాల్సింది అని చెప్పింది నందిని. అన్నా వదినల కాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయింది కావ్య. రంజిత్కి కుట్టు మిషన్ ఉంది. చక్కగా రకరకాల డిజైన్లతో బ్లౌజులు కుట్టుకుంటుంది. బయట వాళ్లకు కూడా కుడితే ఆదాయం వస్తుంది కదా అంటే, నాకు అంత అవసరం లేదు, నాకు ఇష్టం లేదు, నేను కుడతానన్నా మా ఆయన ఒప్పుకోడు అనేది. అది ఆలోచించి ఆమెను అడిగి తను షూరిటీగా ఉండి రంజిత్కి లోన్ ఇప్పించి 4 కుట్టు మిషన్లు కొనిపించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కుట్టు పని నేర్పటం, బయట వాళ్ళవి కుట్టడం చేయమని చెప్పింది. సరే అక్క, అలాగే చేస్తాను. నలుగురిళ్లలో పాచి పని చేసే కంటే ఇది చాలా విలువైన పని అనింది రంజని. త్వరలోనే మగ్గం వర్క్ కూడా పెట్టి షాపును పెద్దదిగా మార్చుకుంది రంజని. ఇప్పుడు ఆమెకి పక్క వాళ్ళ గురించి ఆలోచించటానికి కూడా టైం లేదు. తన పనితోనే సతమతమైపోతుంది. నందిని ఐడియాతో, తన సంపాదనతో శశాంక్తో కూడా ఆ వీధి చివర చిన్న బడ్డీ కొట్టు పెట్టించింది. ఊరంతా తిరిగి ఒళ్ళు పులిసిపోతుండటంతో శుభ్రంగా కూర్చొని అమ్ముకోవటం అతనికి కూడా హాయిగా అనిపించింది. అలా వాళ్ల కుటుంబం కూడా సెటిల్ అయింది నందిని దయతో. వాళ్ళకెవరికి సుందరమ్మ దగ్గరికి రావటానికి తీరిక లేకపోవటంతో ఎప్పుడైనా ఆమె వాళ్ళని చూడటానికి వెళ్ళాలనుకుంటే నందిని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళి అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. 1 రోజు కానీ 2 రోజులు కానీ వాళ్ళ దగ్గర ఉండి మళ్ళీ నందినికి ఫోన్ చేస్తే తను ఇంటికి వచ్చేటప్పుడు అత్తగారిని తీసుకుని వచ్చేది. పండగలప్పుడు తమ ఇంటికి రమ్మని మరిది కుటుంబాన్ని, ఆడపడుచు కుటుంబాన్ని ఆహ్వానించేది నందిని. ఇదివరకు అంతా అత్తగారిని చూడటానికని వంక పెట్టుకుని వచ్చి నెలల పర్యంతం ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా రావటానికి ఇష్టపడటం లేదు. వాళ్ళకి తీరిక కూడా ఉండటం లేదు. అందుకని అలా కాదు, ఎప్పుడు మేమేనా మీ ఇంటికి వచ్చేది, మీరే మా ఇంటికి రండి అని పోటీ పడసాగారు. అందుకని చీటీలు వేసుకొని దాని ప్రకారం ఎవరి పేరు వస్తే వారి ఇంటికి మిగతా వాళ్ళు వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ రోజంతా అందరూ కలిసి ఆడామగ అని తేడా లేకుండా ఇంట్లో పనంతా చేసి సాయంత్రం కూడా అందరూ తిన్నాక మొత్తం క్లీన్ చేసి కానీ వెళ్ళేవాళ్ళు కాదు. తర్వాత రోజు ఆడవాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. అలా సరదాగా సంతోషంగా వాళ్ళ జీవితాలు గడిచిపోతున్నాయి.
ఆ రోజు సంక్రాంతి పండగ. అందరూ కలిసి నందిని ఇంటికి వచ్చారు. అందరూ భోంచేశాక సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పిల్లలందరూ ఓ పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. తన పిల్లలందరి సంతోషం చూసి మనసు నిండిపోయింది సుందరమ్మకి. సుందరమ్మ నందిని చేతులు పట్టుకొని, నువ్వు మా ఇంటి దేవతవి నందిని. నేను అతికిపోయి నా పిల్లలకి ఆడంబరాలు అభిజాత్యాలు అలవాటు చేశాను. వాళ్ళ బ్రతుకులకి ఒక అర్థం లేకుండా చేశాను. నువ్వు వాళ్ళు ఎలా బ్రతకాలో నేర్పించావు. నీ వల్ల వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో తలుచుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. నా చేతులతో చిన్న భిన్నం చేసిన నా కుటుంబాన్ని ఒక దగ్గర చేర్చి కలివిడిగా ఉండేటట్లు చేశావు. నీలాంటి కూతురు నా కడుపును ఎందుకు పుట్టలేదా అని నాకు బాధగా కూడా అనిపిస్తుంది. నీలాంటి కోడలు ప్రతి ఇంటికి ఒకళ్ళైనా ఉండాలి. అప్పుడు ప్రతి ఇల్లు మన ఇల్లులా సంతోషంగా నందనవనంలా మారుతుంది అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. ఊరుకోండత్తయ్యా, ఇప్పుడు నేను మీ కూతుర్ని కాదని ఎవరన్నారు? మీకు కావ్య ఒకటే కూతురు అనుకుంటున్నారా ఏంటి? మేం ముగ్గురం నీ కూతుర్లమే కాదా ఏంటి చెప్పండి అంది. అవునమ్మా, మీరు ముగ్గురు నా కూతుర్లే, నా బంగారు తల్లులు. నేనే ఒక్కొక్కరిని ఒక్కోలా చూసి వాళ్ళని చెడగొట్టాను. నువ్వు వాళ్ళని దారిలో పెట్టి అందరూ సమానమే అన్నట్లుగా చేశావు. మా ఇంటి దేవతవమ్మా నువ్వు అంది. మరీ నన్ను మొలగ చెట్టు ఎక్కించకండి అత్తమ్మా అంది నవ్వుతూ నందిని. నిజం వదినా, నువ్వు లేకపోతే మా జీవితాలు ఏమైపోయేవో. నేను కొరియర్ బాయ్గా, స్విగ్గీ జొమాటో బాయ్గా మిగిలిపోయేవాడిని. రంజని అలాగే 4 ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ ఉండేది. మా జీవితాన్నే మార్చేశావు. త్వరలో కొత్త ప్లాట్ కొనుక్కోబోతున్నాం వదినా అని చెప్పాడు శశాంక్. అవునక్క, నువ్వు లేకపోతే నిజంగా ఏమైపోయేవాళ్ళమో. విలువలేని జీవితాలు అయ్యేవి మావి అంది రంజని మనస్ఫూర్తిగా. అవును చెల్లెమ్మ, నేను దీనితో విసిగిపోయాను. విడాకులు ఇద్దామనుకునే పరిస్థితికి వచ్చాను. ఇప్పుడు తన జీవితం విలువ తెలుసుకుంది. అది నీ వల్లే సాధ్యమైంది. లేకపోతే మా కుటుంబం కూడా చిన్నాభిన్నమైపోయేది అన్నాడు కావ్య భర్త. మీ అందరి జీవితాలే కాదు, నా తప్పులు మన్నించి నా జీవితాన్ని కూడా నందనవనం చేసింది నా దేవత. నేనే నా భార్య విలువ తెలుసుకోవటానికి చాలా ఆలస్యం చేశాను అన్నాడు రమేష్. ఓ, వదిలేస్తే నాకు గుడి కట్టించి రేపటి నుంచి నా నెత్తిన టెంకాయలు కొట్టేటట్లు ఉన్నారు మీరు. పదండి పదండి, టీ పెడదాం అని తోటికోడల్ని ఆడపడుచుని తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది. ఆ రాత్రి రమేష్ నందిని కౌగిల్లో కరిగిపోతూ, నేను చాలా అదృష్టవంతుణ్ణి కదూ నా నందు లాంటి భార్య దొరికినందుకు అన్నాడు. గాడిద గుడ్డేం కాదు, అందరి భార్యలు నాలానే ఉంటారు. ఆ కుటుంబ సభ్యులు వాళ్లను గుర్తించటంలోనే తేడా ఉంటుంది అంతే అంది. అంతే అంతే, దేవతలు ఎప్పుడూ తమ గొప్పతనాన్ని ఒప్పుకోరు అన్నాడు రమేష్. అబ్బా, ఇక ఆ జపం ఆపండి బాబు. 3 రోజుల నుంచి ఇంటి నిండా జనం ఉండటంతో అస్సలు వీలవటం లేదు అంటూ రమేష్ పెదవుల్ని తన పెదవులతో జత కలిపి అతన్ని తన మీదకి లాక్కొని గాఢంగా కౌగిలించుకుంది. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా ఈ కథ? ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం, మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. రేపు ఇంకో కొత్త స్టోరీతో కలుసుకుందాం. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.